సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. నా ప్రియ దేవుని సంగమా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నిలిచి దేవుని ఆరాధిస్తున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మహోన్నతుడైనటువంటి ప్రభువు, సర్వోన్నతుడైనటువంటి ప్రభువు, ఈ సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి ప్రభువు మనతో మాట్లాడబోతూ ఉండగా తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మనకు వినిపించబోతూ ఉండగా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. మన దేహాన్ని, మన హృదయాన్ని, మన హృదయ ఆలోచనలను సమస్తమును కూడా ప్రభువుకి సమర్పించుకొని, ప్రభా, నీ పాదములు చెందునటువంటి నీ కుమారునైనటువంటి నాతో, నీ కుమార్తెనైనటువంటి నాతో నీవు మాట్లాడు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభువుని అడుగుదాం. ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరము చేత మనల్ని బలపరుస్తాడు. ప్రతి విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నుండి తప్పించగలిగినటువంటి వాడు, విడిపించగలిగినటువంటి వాడు, బలపరచగలిగినటువంటి వాడు మన ప్రభువే. మన ప్రభు మనతో ఉండి మనతో మాట్లాడుతూ ఉంటే మన హృదయాలకు అవసరమైనటువంటి నెమ్మది, సంతోషము, సమాధానము, బలమును పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా, అయ్యా నీవు నాతో మాట్లాడు, నీ మెల్లనైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవపు స్వరము చేత నీవు నన్ను బలపరచని ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, మహోన్నతమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవు నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆ నరుడు ఏ పాటివాడని లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ఈ లోకంలో ఉన్నటువంటి నరులేక జీవితాలు దుమ్ముతోనూ ధూళితోనూ సమానమైనటువంటి జీవితాలుగా, రెప్పపాటులో కనుమరుగైపోతున్నటువంటి మానవ జీవితము పట్ల అమితమైనటువంటి ప్రేమను నాయన మీరు కనపరిచి, నీ ప్రియకుమారుని యొక్క మరణమునందలి ప్రభా, నీ ప్రియకుమారుని యొక్క ప్రశస్తమైనటువంటి శిలువ రక్తము చేత పరిశుద్ధులుగా మార్చిన ఆయన శాశ్వతమైనటువంటి నిత్య జీవములోనికి మీరు మమ్మలను ప్రభు నడిపిస్తున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆశగున్నటువంటి ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరే. నీ సన్నిధిలో నాయన నీ బిడలమైనటువంటి మా హృదయములన్నీ కూడా మీ జీవపు వాక్యము కొరకు పరితపిస్తూ ఉండగా నాయన మీరు మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. ఈ సావుకునేటువంటి నన్ను కూడా మీ సులువు చోటును మరుగుపరచండి ప్రభా. నా యొక్క నోటిని మీకు నోటి బూరగా చేసుకొని నాయన బిడ్డలతో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి, రావాల్సిన వారిని త్వరగా నడిపించండి. యూట్యూబ్లో ఎంతమంది అయితే దేవుని యొక్క వాక్యము విని ఆత్మీయ మేలులు పొందుకొనొచ్చు ఉన్నారు, వారిని కూడా దీవించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి సంగమంతి కూడా కూర్చోవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకంగా మరి ఒక పర్యాయము హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఈ జనవరి మాసములో ఈ చివరి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి
నడిపించబడటానికి దేవుడు తన కృపనిస్తున్న విధానమును బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఆదివారము, పరిశుద్ధ దిన ఆదివారము. ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నరుడు కూడా జరుపుకునేటువంటి దినముగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు మన యొక్క రాష్ట్రంలోనూ మన దేశంలోనూ చాలా ఘనముగా భారతీయ పౌరులు జరుపుకునేటువంటి సందర్భాన్ని గమనించగలుగుతూ ఉన్నాం. మన భారతదేశానికి 1947వ సంవత్సరము ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మన భారతదేశమును సరైనటువంటి రీతిలో ముందుకు కొనసాగించుకోవటానికి ఒక రాజ్యాంగమును రూపొందించుకునేటువంటి సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసి మన భారతదేశమునకు ఒక రాజ్యాంగం ఉండాలి, మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క విధులు, హక్కులు, ప్రాథమికమైనటువంటి సూత్రాలు, అదే రీతిలో ప్రజలను పరిపాలించేటువంటి ప్రభుత్వము, కార్యనిర్వహణ వ్యవస్థ గురించి, ఆ యొక్క నిర్వహణ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు, వారి యొక్క పరిపాలనా విధుల గురించి, అదే సమయంలో భారతదేశంలో ప్రజలకి న్యాయమును అందించేటువంటి క్రమంలో శాసన వ్యవస్థను గురించి, చట్టములు, చట్ట సభలను గురించి, రాజ్యాంగమును రూపొందించుకోవడానికి స్వాతంత్రము వచ్చిన దినము మొదలుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వములు ఇంచుమించు సుమారు 3 సంవత్సరముల కాలము తరువాత 1950వ సంవత్సరము జనవరి మాసము 26వ తారీఖున రాజ్యాంగమును అమలులోనికి వచ్చినటువంటి దినమును మన భారతదేశం అంతా కూడా చాలా గొప్పగా ఘనముగా జరుపుకునేటువంటి దినముగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగము అమల్లోనికి వచ్చి 76 సంవత్సరములు కావస్తూ ఉంది. అందుకే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మన యొక్క దేశము గొప్పగా జరుపుకోవటం అనేది గమనించగలుగుతూ ఉన్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చింది, దేశంలో ఉన్నటువంటి మనుషులకు మాత్రము వారి యొక్క జీవన విధానములో నుండి విడుదల, విమోచన, దాస్యత్వములో నుండి స్వాతంత్రము పొందుకోలేకపోతూ ఉన్నారు. రాజ్యాంగము రూపొందించబడింది, కానీ రాజ్యాంగము లోకములో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి మానవుని యొక్క జీవితంలో నెరవేర్చబడేటువంటి క్రమములో ఇంకా పూర్తిగా అమలు గావించబడినటువంటి విధానము కూడా గమనించగలుగుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా దేశమును ప్రేమించాలి, రాజ్యాంగమును గౌరవించాలి, దేశం యొక్క శ్రేయస్సు కొరకు, రాజ్యాంగం యొక్క నియమ నిబంధనల కొరకు ప్రతి క్రైస్తవుడు కూడా ప్రార్థించి సహకరించవలసినటువంటి ఆవశ్యకతను గురించి దేవుని లేఖనాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. పిల్లరా, ఈ సమయంలో నేను ఈ పరిశుద్ధ దినమందు ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగమును పాత నిబంధన గ్రంథములో నుండి నేను మీ ఎదుటకు తీసుకుని రావటానికి ఇష్టపడుతూ ఉన్నాను. కోవనెంట్ నిబంధన. పాత నిబంధన కాలంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధన, క్రొత్త నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ 2 గ్రంథాలను గమనించినప్పుడు మనిషికి మధ్య ఉన్నటువంటి నిబంధన గురించి జ్ఞాపకం చేయబడుతుంది. రెండవది దేవుడు నరునితో చేసుకున్నటువంటి నిబంధనను గురించి కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కోవనెంట్ అనేటువంటి మాటకు అర్థము నిబంధన మనందరికీ తెలుసు. దాన్నే మనం బైబిల్ గ్రంథంలో మరొక మాటను, నిబంధన గ్రంథాన్ని మనం గమనించగలిగితే టెస్టమెంట్ అనేటువంటి మాట నిబంధన గ్రంథము. ఇది పాత నిబంధన కాలములో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నియమముతో కూడినటువంటి, నిబంధనతో కూడినటువంటి ఒడంబడికను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీనిని మరొక మాటలో మనం గమనించగలిగితే అగ్రిమెంట్, ఒప్పందము. అగ్రిమెంట్ అనేటువంటి మాట మనందరికీ తెలుసు. ఒక స్థలమును మనము క్రయ విక్రయములు చేసేటువంటి సమయంలో ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్థలమైనా లేదా ఒక వ్యక్తికి ఉన్నటువంటి వస్తువు ఏదైనా మరొక వ్యక్తికి ఇచ్చేటువంటి క్రమంలో లేదా దానిని అమ్మేటువంటి క్రమంలో
లేదా దాన్ని ఎదుటి వ్యక్తికి స్వాధీనపరిచేటువంటి క్రమంలో ఇరువురు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఒడంబడిక, ఇరువురు వ్యక్తుల మధ్య పరస్పరము కలుగుతున్నటువంటి అవగాహన, ఇరువురు వ్యక్తుల మధ్య ఏర్పడినటువంటి ఒప్పందమునే మనము అగ్రిమెంట్ అనేటువంటి మాటను మనం గమనించగలుగుతూ ఉంటాం. బైబిల్ గ్రంథములో కూడా మనం గమనించగలిగితే దేవుడు భూలోకములో ఉన్నటువంటి మానవులతో నిబంధన చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన అనేటువంటిది మనము ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఆది కాండము నుంచి మలాకీ గ్రంథము వరకు ఉన్నటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి భాగములన్నిటినీ కూడా మనము పాత నిబంధన అనేటువంటి మాటతో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కోవనెంట్ గురించి నేను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు పాత నిబంధన కాలములో ఎందుకు నిబంధన చేసుకుంటూ ఉన్నాడు? దేవుడు మనుషులతో నిబంధన చేసుకొని ఉండగా నిబంధన చేయబడినటువంటి వ్యక్తులు దేవునితో ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఉదాహరణకి కాపరికి సంఘానికి మధ్య ఒక నిబంధన ఉంటుంది. కాపరి యొక్క బాధ్యత, సంఘం యొక్క కార్యనిర్వాహము యొక్క కార్యములు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క మరి వారి యొక్క విధేయతతో కూడినటువంటి మరి కొన్ని నియమములు, నిబంధనలు కూడా సంఘ పరిచర్లో జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయి. ఆ విధంగానే బైబిల్ గ్రంథంలో ఈరోజు లేఖనాలు గమనించగలిగితే నోవాహు కాలములో దేవుడు ఒక చక్కటి నిబంధనను నోవాహుతో ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహుతో నిబంధనను దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి క్రమములో దానికన్నా ముందు ఆదాము మొదలుకొని మొట్టమొదటి నరుడైనటువంటి ఆదాము మొదలుకొని నోవాహు వరకున్నటువంటి మానవుని యొక్క స్థితిగతులను దేవుని యొక్క వాక్యము మనకి ఎలా జ్ఞాపకం చేస్తూ ఉంది? పిల్లల ఒక్కసారి దేవుని యొక్క వాక్యమును చక్కగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడలుగా లోకములో పిలువబడుతూ ఉన్నారు. దేవుని వాక్యమును చదివే అనుభవంలో చాలామంది ఉన్నారు. కానీ దేవుని వాక్యమును సరైనటువంటి రీతిలో అర్థము చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఉన్నది అనేటువంటి సత్యాన్ని బాహుటంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాను అంటే, అసలు దేవుని ఉద్దేశం ఏమిటి మానవుని పట్ల? దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు నరుల విషయంలో? ఈ లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితాన్ని మొదటిగా దేవుడు సృష్టించడానికి గల కారణం ఏమిటి? నరునితోనే దేవుడు ఎందుకు సహవాసము చేయాలి? పాపములో ఉన్నటువంటి నరుని మరలా తిరిగి బ్రతికించవలసినటువంటి ఆవశ్యకత దేవునికి ఎందుకుంది? ఒక మరణమైపోతున్నటువంటి నరుణ్ణి మరణానికి విడిచిపెట్టవచ్చు కదా. కానీ దేవుడు ఎందుకు నరుణ్ణి మరణానికి విడిచిపెట్టట్లేదు? మరణములో ఉన్నటువంటి నరుణ్ణి బ్రతికించాలనేటువంటి తపన ఎందుకు దేవుడు కలిగి ఉన్నాడు? ఈరోజు ఇటువంటి ప్రశ్నలు ఒకసారి హృదయాలలో వేసుకోగలిగినట్లయితే, ఒక వ్యక్తి రోడ్డు మీద కొట్టబడి పడిపోయి ఉన్నాడు అనుకుందాం. ఉదాహరణకు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మనము రోడ్డు మీద బాటసారులుగా సంచారం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. మనకు తెలియనటువంటి వ్యక్తి, ఒక అపరిచితుడైనటువంటి వ్యక్తి, మనం ఎన్నడూ కూడా ఎరగనటువంటి వ్యక్తి గాయపరచబడి రోడ్డు ప్రక్కన పడి ఉన్నటువంటి సమయంలో ఆ వ్యక్తిని గూర్చినటువంటి ఆలోచన ఏమీ మనకు లేనటువంటి సమయంలో ఆ వ్యక్తి పట్ల ఏ విధమైనటువంటి సానుభూతి, ఏ విధమైనటువంటి ఆ యొక్క వ్యక్తికి సహాయము చేయాలనేటువంటి గుణము లేనటువంటి వాని యొక్క జీవితము ఏ స్థితిలో ఉంటుందో కూడా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, పాత నిబంధన కాలంలో ఆదాము మొదలుకొని నోవాహు కాలం వరకు ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించగలిగితే క్లుప్తంగా జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏదైనా తోటలో దేవుడు ఆదామును సృష్టించడానికి మునుపు, తన స్వరూపములో తన పోలికలో నరుని సృజించడానికి మునుపు నరునికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా దేవుడు ముందుగానే సృజించి ఉన్నాడు. దేవుడు నోటి మాట చేత ఆకాశము, భూమి, సముద్రములు, సకల విధమైనటువంటి జీవరాశులు, అందలి భూమి మీద మొలిచేటువంటి వృక్షములు, ఆకాశములు ఎగిరేటువంటి పక్షులు, భూమిలో నీటిలో సంచారము చేసేటువంటి జీవరాశులు సమస్తమును కూడా దేవుడు మొదటి 6 దినములలోనే సృష్టించినటువంటి విధానము ఆది కాండములో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
ఒక నరుణ్ణి దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృజించడానికి మునుపు ఒక నరునికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు ముందుగా సిద్ధపరిచాడు కదా. వాక్యం మనందరికీ తెలుసు. దేవుడు తన పోలికలో తన స్వరూపములో నరుని సృజించడానికి మునుపు నరునికి అవసరమైన దానిని ప్రతిదీ కూడా దేవుడు నరునికి ముందుగా సిద్ధపరిచాడు. ముందుగా సిద్ధపరిచి వాటిని ఏలటానికి, వాటిని పరిపాలించడానికి, వాటిని అనుభవించడానికి, వాటి ద్వారా నరుడు తన యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఆ తదుపరి ఆదామును తన స్వరూపములో మట్టి నుండి దేవుడు సృజించినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇది మనందరికీ తెలిసిన సంగతే. దేవుడు మట్టి నుండి చేయబడినటువంటి రూపములో ఉన్నటువంటి ఆదాము అనబడినటువంటి దేహములో, ఆ మట్టి రూపములో దేవుడు జీవవాయువును ఉదగా నరుడు జీవించేటువంటి ఆత్మగా మారినట్లుగా, జీవించేటువంటి ఆత్మ కలిగినటువంటి నరుడు దేవునితో సహవాసము చేసే అనుభవంలోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో ఆది కాండము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రారంభములో మట్టి స్వరూపములో ఉన్నటువంటి నరుని యొక్క దేహములోనికి ఎప్పుడైతే దేవుని యొక్క జీవాత్మ ప్రవేశించిందో అతడు జీవించేటువంటి వాడిగా పిలువబడ్డాడు. జీవించేటువంటి వాడు ఎవరితో సహవాసము చేయడానికి పిలువబడ్డాడు అంటే దేవునితో సహవాసము చేయడానికి పిలువబడ్డాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వల యొక్క జీవితము వారిలోనికి పాపము ప్రవేశించడానికి మునుపు ప్రతిదినము కూడా దేవునితో సహవాసము చేస్తున్నటువంటి వారు, ప్రతిదినము కూడా దేవుని స్వరము వినుచున్నటువంటి వారు, ప్రతిదినము కూడా దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపలో వారి యొక్క జీవితాలను ముందుకు నడిపించుకునిచున్నటువంటి వారు ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వల యొక్క జీవితాలను గమనించగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే సర్పము అనబడినటువంటి సాతానుడు అవ్వను ప్రేరేపించాడో, అవ్వ యొక్క హృదయాంతరంగంలోనికి సాతాను యొక్క స్వభావము ప్రవేశిస్తూ ఉందో, సాతాను యొక్క స్వభావము అవ్వ యొక్క హృదయాంతరంగంలోనికి ప్రవేశించిన తరువాత ఎప్పుడైతే దేవుని స్వభావములో నుంచి సాతాను యొక్క స్వభావములోనికి తన యొక్క రూపము మారుతూ ఉందో ఆ మరుక్షణము వారి దేవునికి దూరం అవుతున్నటువంటి విధానాన్ని ఏదైనా తోటలో గమనించగలుగుతూ ఉన్నాం. దేవుని స్వరూపములో నుండి ఒక నరుడు సాతాను స్వరూపములోనికి మారుతూ ఉన్నాడు అంటే, సాతాను యొక్క స్వభావంలోనికి వెళుతూ ఉన్నాడు అంటే అతడు దేవుని యొద్ద నుండి తొలగిపోతున్నాడు, దేవుని నుండి దూరపరచబడుతూ ఉన్నాడు. అతడు మరణంలోనికి వెళ్ళిపోయేటువంటి స్థితిలోనికి అతడు తన జీవితాన్ని మార్చుకున్నాడు అనేటువంటిది ఏదైనా తోటలో ఆదాము అవ్వల యొక్క జీవితము మనకి గుర్తు చేస్తూ ఉంది. వారు పాపము చేశారు, దేవుని మాట వినక అపవాది మాట విని వారు పాపము చేశారు. ఆ మరుక్షణము వారు ఏదైనా తోటలో నుండి బయటికి నెట్టివేయబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు. తిరిగి మరలా దేవుని సహవాసములోనికి ఆదాము అవ్వల యొక్క జీవితాలు రాలేకపోయాయి. కానీ కృప కలిగినటువంటి దేవుడు వారిని దీవించిన తరువాత, వారు విస్తరించిన తరువాత నోవహు కాలం వరకు కూడా భూమి మీద విస్తారమైనటువంటి జన సమూహము చేత వృద్ధి నొందిన తరువాత దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు భూలోకం అంతా కూడా దేవుని దృష్టికి ఎలా ఉందమ్మా? ఆది కాండములో గుర్తు చేస్తాడు. నోవహుతో మాట్లాడేటువంటి క్రమంలో దేవుడు భూమిని చూచినప్పుడు, దేవుడు భూలోకమును చూచినప్పుడు భూలోకము దేవుని దృష్టిలో ఎలా కనపడిందో ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచన భాగములో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. పిల్లలు గమనించి, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఈ ప్రారంభపు అధ్యాయంలో మనం గమనించగలిగితే పాపములో ఉన్నటువంటి నరునేక జీవితంలో ఏమి కలుగుతూ ఉందంటే దేవుని దృష్టిలో మరణము కనపడుతూ ఉంది, కానీ ఆ జీవం అనేటువంటిది కనపడలేదనేటువంటి మాట ఆది కాండంలో నోవహు కాలంలో దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే లోకము పాపముతో నింపబడుతూ ఉందో, లోకములో ఉన్నటువంటి మనుషులు పాపము చేత పీడించబడుతూ ఉన్నారో లేదా పాపము చేయటానికి అలవాటు పడుతూ ఉన్నారో దేవుని కనుదృష్టి లోకములో ఉన్నటువంటి మానవుని చూస్తూ ఉంది. దేవుని కనుదృష్టి నుంచి ఏ నరుడు కూడా మరుగు చేయబడడు. దేవుని కనుదృష్టి నుంచి ఏ నరుడు కూడా తప్పించుకొనలేడు.
దేవుని దృష్టికి మరుగైనది ఈ లోకములో ఏదీ కూడా లేదు. ఆఖరికి మానవుని యొక్క హృదయములో తలంపులు కూడా ఆయన బాహుతంగా ఎరిగినటువంటి వాడే. నోవాహు కాలంలో దేవుడు భూమిని చూచాడు. భూలోకములటువంటి మానవ జీవితాన్ని దేవుడు చూసినప్పుడు వారు చెడిపోయినటువంటి మనసు కలిగినటువంటి వారిగా, పాపముతో నిండిపోయినటువంటి వారిగా, బలాత్కారముతో నిండిపోయినటువంటి వారిగా దేవుడు కనపడుతున్నటువంటి సమయంలో నోవాహుతో దేవుడు మాట్లాడుతూ వారి అంతము సమీపించిందనే మాట గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. వాక్యములు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఏమంటూ ఉన్నాడు అంటే, వారి అంతము వచ్చి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది అంటాడు. దేవుడు వారికి ఒక ముగింపునివ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు. పాపమునకు ముగింపు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంది. విస్తారమైనటువంటి దోషము కలిగినటువంటి వానికి జీవితాన్ని ఏదో ఒక సమయంలో దేవుడు ముగిస్తాడు. బెల్షాజరుతో దేవుడు మాట్లాడినప్పుడు త్రాసులో జీవితాన్ని చూస్తూ ఉన్నటువంటి సమయంలో మెనే టేకిల్ ఉపార్సన్ అనేటువంటి మాట చేత దేవుడు తన వ్రాత చేత గోడ మీద రాసి బెల్షాజర్కి ఒక వర్తమానాన్ని తెలియపరుస్తాడు. దేవుడు అతనికి ఒక సందేశాన్ని ఇవ్వటానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు నా దృష్టిలో నిన్ను చూడగా, త్రాసులో నీ జీవితాన్ని నేను కొలిచి చూడగా నీవు ఎన్నికలేనటువంటి వాడిగా కనపడుతూ ఉన్నావు. నువ్వు తులతూగేటువంటి వాడిగా కనపడలేనటువంటి స్థితిలో కనపడుతూ ఉన్నావు. కాబట్టి నా దృష్టిలో నా దృష్టిలో నీ జీవితాన్ని చూచినప్పుడు అంతము సమీపించి ఉన్నది, ముగింపు అనేటువంటిది నీ నిమిత్తము రాయబడి ఉన్నది అనేటువంటి మాటను బెల్షాజర్ విషయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నోవాహు కాలంలో దేవుడు చూశాడు, విస్తారమైనటువంటి పాపము భూమి మీద పెరిగిపోయింది. దేవుని యొక్క నిర్ణయం ఏమిటంటే ఆ భూమి మీద ఉన్నటువంటి సమూహమును తుడిచివేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. మరొక క్రొత్త నిబంధనను దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఆ నోవాహు కాలంలో భూమి మీద ఉన్నటువంటి జన సమూహమునంతటినీ కూడా జల ప్రళయము చేత దేవుడు సమూలంగా ఆ నాశనమును అప్పగించి నోవాహుతో నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క నిబంధనని మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 9వ అధ్యాయము గాడ్స్ కోవెనెంట్ విత్ నోవా 9వ అధ్యాయము 8వ వచనం ఒక్కసారి పరిశీలన చేయండి. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి వాడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. దేవుడు ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ నిబంధన ఎప్పుడు చేయబడుతూ ఉందంటే భూమి మీద జల ప్రళయము వచ్చినటువంటి సమయంలో, ఈ భూమి మీద పాపముతో నిండి ఉన్నటువంటి నొరలేక జీవితాన్ని పూర్తిగా దేవుడు అంతమునకు అప్పగించిన తరువాత 40 రేయింపగుళ్ళు దేవుడు భూమిలో నుండి తూములను, ఆకాశము నుండి తూములను తెరిచి విస్తారమైనటువంటి జల ప్రవాహములను దేవుడు భూమి మీదకి రప్పించిన తరువాత నోవాహు తన యొక్క కుటుంబం యొక్క క్షేమము కొరకు రక్షణ వాడును సిద్ధపరుచుకున్నటువంటి సమయంలో దేవుడు భూమి మీద ఉన్నటువంటి జన సమూహమును మరణానికి అప్పగించాడు. ఆ మరణమును అప్పగించేటువంటి క్రమములో దేవుడు నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క రక్షణ వాడలోనికి నోవాహు ద్వారా, అంటే దేవుని ద్వారా నోవాహు చేసుకున్నటువంటి రక్షణ వాడలోనికి నడిపించబడినటువంటి వారితో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఒకటి జంతువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రెండోది పక్షుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మూడోది అక్కడ ఉన్నటువంటి జీవరాశులు వాడలోనికి ప్రవేశించిన ప్రతి భూజంతువుతోనూ. మరి అదే సమయంలో నోవాహు అతని కుమారులతో దేవుడు ఒక నిబంధనను సిద్ధపరుచుకున్నాడు. ఆ నిబంధన మనం గమనించగలిగితే, ఒకటి అభివృద్ధిని గూర్చినటువంటి నిబంధన, రెండోది నోవాహు వంశముల నుండి దేవుడు ఒక క్రొత్త జనాంగాన్ని భూమి మీదకి మరలా నేను తీసుకుని రాబోతూ ఉన్నాను అనేటువంటి ఒక నిబంధనను దేవుడు నోవాహుతో చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఈరోజు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీవు నా కొరకు బ్రతికితే నేను నీ జీవితాన్ని, నీ సంతతిని ఆశీర్వాదకరంగా ఉంచాలనేటువంటి ఒక నిబంధన నేను నీతో చేసుకుంటూ ఉన్నాను. నీవు నా నిబంధనకు లోబడినటువంటి వాడవై, నీవు నా నిబంధనకు కట్టుబడినటువంటి వాడవై నీవు జీవించాలి అనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో గమనించగలిగితే
దేవుడు నిబంధనను చేసుకోవటం మాత్రమే కాదు, కానీ నిబంధనకు సాదృశ్యమైనటువంటి గుర్తులను కూడా దేవుడు ఇచ్చాడు. ఈరోజు వాటిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, నిబంధన గుర్తుల గురించి కూడా. నోవాహుతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. నిబంధనలో జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఒకటి, నేను ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని, ఎందుకంటే నీవు నా దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నావు. దేవుడు భూమి మీద చూసినప్పుడు నోవాహు తప్ప నీతిమంతుడు దేవుడికి కనపడలేదు. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. నోవాహు దేవుని దృష్టిలో యథార్థపరుడిగా కనపడ్డాడు. కాబట్టే నోవాహు రక్షణ ఓడలోనికి ప్రవేశించి దేవుని కృపచేత మరి విస్తారమైనటువంటి అభివృద్ధిని అందుకోవడానికి కారకుడిగా ఎంచబడ్డాడు. చూడండి, అదే అధ్యాయం 9వ అధ్యాయం చూడండి, 9వ అధ్యాయం 7వ వచనాన్ని గమనించగలిగితే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పిన పిల్లలు. గమనించండి, మొట్టమొదటి నిబంధన నోవాహుతో చేసుకున్నటువంటి నిబంధన, మీరు ఫలించండి. ఇటువంటి మాటే ఆదాముతో కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు కదా. ఆదాముతో జ్ఞాపకం చేశాడు లేదా? ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో జ్ఞాపకం చేసినటువంటి మాట, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు. కానీ ఆదాముతో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో, నోవాహు కాలమునకు ముందు ఆ నిబంధనలో ఆ యొక్క సంతతి కనపడకుండా పోయింది కదా. వాక్యాన్ని గమనించండి, భూమి మీద జలప్రలయం వచ్చింది. నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు. విస్తారమైనటువంటి జన సమూహము అప్పటికి భూమి మీదకి తీసుకుని రాబడి ఉన్నారు. నోవాహు ద్వారా ఆదాము అవ్వల ద్వారా, కయ్యూని హేబేలు ద్వారా అనేకమైనటువంటి విస్తారమైనటువంటి జన సమూహము భూమి మీద విస్తరించారు. విస్తరించినప్పుడు వారి యొక్క జీవితాన్ని దేవుడు చూసినటువంటి క్రమంలో వారు చెడిపోయినటువంటి స్థితిలో కనపడ్డారు దేవునికి. వారు దేవుని దృష్టిలో మంచిగా జీవించలేకపోయారు, పాపములో బ్రతికారు. కాబట్టి దేవుడు వారితో ఆదాముతో చేసుకున్నటువంటి నిబంధన ఏదైతే ఉందో దేవుడు దాన్ని కొట్టివేసి మరలా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, నోవాహుతో మరి యొక్క నిబంధన చేసుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నా దృష్టిలో వారి అంతము వచ్చింది. ఆ యొక్క జన సమూహాన్ని నేను సమూలంగా జల ప్రవాహము చేత తుడిచివేస్తూ ఉన్నాను. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీవు నా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నావు, యథార్థపరుడిగా ఉన్నావు. నీవు నీ కుటుంబము రక్షించబడినట్లు ఒక రక్షణ ఓడను మీరు సిద్ధపరచుకోండి. వాటిలోనికి 2 జతల చొప్పున జంతువులు ఓడలోనికి ప్రవేశించిన తర్వాత భూమి మీదకి జల ప్రవాహం రాబోతూ ఉంది. జల ప్రవాహం ద్వారా లోకము అంతము కాబోతూ ఉంది. మీ ద్వారా మరలా నేను సంతానాభివృద్ధిని కలగచేస్తాను. మీరు ఫలించబోతూ ఉన్నారు, మీరు అభివృద్ధి చెందబోతూ ఉన్నారు, మరలా మీరు విస్తరించబోతూ ఉన్నారని దేవుడు నోవాహుతో నిబంధన చేసుకొని, ఆ నిబంధనలో ఒక చక్కటి మాటను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, ఆది కాండంలోని 9వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే 12వ వచ్చిన భాగంలో 11వ వచ్చిన భాగంలో, నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును, నా నిబంధనను స్థిరపరచుదును, సమస్త శరీరులో ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగుదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. పిల్లలు గమనించండి కదా, మనందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం అందరము కూడా వర్షము పడిన తర్వాత మేఘములు వచ్చినటువంటి క్రమములో ఆకాశంలో మనము చూసేటువంటి ఇంద్రధనుసును, 7 రంగులు మరి చక్కగా ఉన్నటువంటి ఇంద్రధనుసును మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ ఇంద్రధనుసు వెనుకున్నటువంటి చరిత్రను దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంద్రధనుసు ఇక్కడే నిబంధన గుర్తును గుర్తు చేస్తాడు. నోవాహు కాలంలో జ్ఞాపకం చేసినటువంటి మాటలో, ఆదాము తదనంతరము నోవాహు ముందటి దినాల్లో ఉన్నటువంటి జన సమూహము పాపములో ఉండగా వారు జల ప్రవాహము చేత మరణమైపోయారు. ఇప్పుడు నీ ద్వారా వస్తున్నటువంటి సంతతి మీదకి నేను జల ప్రవాహమును రప్పించాను. అటువంటి జల ప్రవాహము చేత నీ సంతతి మరణమందరు. అటువంటి జల ప్రవాహము భూమి మీద కుమ్మరించబడకుండా ఉండటానికి నేను నీతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను. నిబంధనను గుర్తు చేస్తూనే ఏమంటూ ఉన్నాడు అంటే, దేవుడు మేఘములో నా ధనుసును ఉంచితిని. 12వ వచనంలో చూడండి, అక్కడ అంటాడు, మరియు దేవుడు నేను 13వ వచనము నిబంధన గుర్తు ఇదే, మేఘములో నా ధనుసును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధన
నిబంధనకు గుర్తుగా ఉండును. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనపడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశుల మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. పిల్లలు గమనించండి. ఎందుకంటే నోవాహు కాలంలో వచ్చినటువంటి జల ప్రవాహం అనేటువంటిది 40 రేయింబగుళ్ళు విస్తారమైనటువంటి ప్రవాహము భూమి మీద పొంగి పొర్లుతూ వచ్చింది. అది భయంకరమైనటువంటి ప్రవాహము. ఏ నరుడు కూడా ఎన్నడూ ఊహించినటువంటి వరద ఆనాటి దినాల్లో మానవునికి జీవితాన్ని మరణంలోనికి తీసుకుని వెళ్ళింది. దేవుడు నిబంధన చేశాడు నోవాహుతో ఇంకా మరలా అటువంటి పరిస్థితి నీ సంతతి మీదకి రాకుండా నేను నిబంధన చేస్తూ ఉన్నాను. మేఘమునకు నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. వర్షము పడేటువంటి సమయంలో మేఘము కేవలము చినుకుల రూపంలో వర్షిస్తుంది తప్ప తూముల రూపంలో వర్షము కుమ్మరించదు అంటాడు కదా. ఈరోజు మనం వర్షము చినుకుల రూపంలో చూడగలుగుతూ ఉన్నాం. ఆకాశంలో మేఘము కమ్మిందంటే, మేఘములు కమ్ముకున్నాయి అంటే మేఘముల నుండి చినుకులు ఒక్కొక్క చుక్కగా భూమి మీద పడడం మనం గమనించగలుగుతూ ఉంటాం. చినుకుల రూపంలో వర్షం రావటం చూడగలుగుతూ ఉంటాం. కానీ నోవాహు కాలంలో వారు చినుకులు చూడలేదు, కానీ వరదను చూశారు. ఆకాశంలో నుంచి ఒక బిందులో నుంచి నీళ్లు కుమ్మరిస్తే ఎలా ఉంటుందో అలాంటి ప్రవాహాన్ని నోవాహు కాలంలో చూశారు. కానీ దేవుడు తర్వాత నిబంధన చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రవాహము భూమి మీద మానవ జీవితంలోనికి మరలా రాకుండా ఉండటానికి నేను నీతో నిబంధన చేశాను. రెండోది, నిబంధన గుర్తుగా ఆకాశంలో ధనుస్సును ఉంచాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరలా నోవాహు కాలము మొదలుకొని సంతానము విస్తరిస్తూ వచ్చింది. మరలా భూమి మీద విస్తారమైనటువంటి జన సమూహము పెరుగుతూ వచ్చారు. ఆ అభివృద్ధిలోనికి లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితము ముందుకు కొనసాగుతూ ఉండగా మరలా దేవుడు అబ్రహాముతో నిబంధన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నోవాహుతో నిబంధన కొనసాగిస్తూనే మరలా దేవుడు అబ్రహాముతో ఇంకొక ప్రత్యేకమైనటువంటి నిబంధన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. నేను ఇందాకే జ్ఞాపకం చేశాను, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఆ వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. దేవుడు తాను ఏమైతే చేయాలని ఆశ కలిగి దేవుడు తాను ఏమైతే చేయాలనుకుంటూ ఉన్నాడో దాన్ని నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వారి చేత దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. రెండవది, మనం గమనించగలిగితే అబ్రహాముతో దేవుడు చేసుకునేటువంటి నిబంధన 13వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడుతూ ఉంది. ఆదికాండము 13వ అధ్యాయము, గాడ్స్ కోవెనెంట్ విత్ అబ్రహాం 13వ అధ్యాయము 15వ వచనం ఒక్కసారి గమనించండి. ఇది రెండో నిబంధన నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానా. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటికి నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడ భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి చాలు మా పిల్లలు గమనించండి. ఈ వాక్య భాగంలో ఈ ఆదికాండము 13వ అధ్యాయంలో ఈ 15వ వచనము నుండి వ్రాయబడినటువంటి మాటలలో దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును దేవుడు ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. నోవాహును ఎలా పిలిచాడో అబ్రహామును కూడా దేవుడు అలాగే పిలిచాడు. నీవు నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీవు నీ స్వజనులను విడిచిపెట్టు, నేను చూపించేటువంటి దేశంలోనికి నీవు రా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. విస్తారమైనటువంటి వాగ్దానములు దేవుడు అబ్రహాముకి గుర్తు చేశాడు. ఇదిగో నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తారమైనటువంటి సంతానంగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేయబోతూ ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నీవు ఆశీర్వదించబడేటువంటి వారు ఆశీర్వదించబడతారు, నీవు దీవించేటువంటి వారు దీవించబడతారు, నీవు శపించేటువంటి వారు శపించబడతారు. ఆదికాండము 12వ అధ్యాయములు ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు అబ్రహాముకి జ్ఞాపకం చేసి ప్రత్యేకంగా దేవుడు అబ్రహాము యొక్క జీవితాన్ని సమాజంలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు.
బయటకు తీసుకుని వచ్చిన తర్వాత అబ్రాము దేవునితో నడవడం ప్రారంభించాడు కదా. మనందరికీ తెలిసి ఈ వాక్య భాగములన్నీ కూడా మనం ఎరిగినటువంటి వారమే. దేవునితో సహవాసము చేస్తే కలిగేటువంటి మేలులు, దేవునితో సహవాసము లేనటువంటి వాడు, దేవుని మార్గములో నడవలేనటువంటి వాని యొక్క జీవితంలో కలుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ దేవుని ఉగ్రతతో కూడినటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. నోవాహు దేవునితో నడిచాడు కాబట్టి ఆ కృప నొందినటువంటి వాడే బ్రతకడానికి అవకాశం అందుకున్నాడు. నోవాహు ముందున్నటువంటి వారు మరణాన్ని చూచారు, నోవాహు కుటుంబము తప్ప. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు చేసినటువంటి నిబంధనలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిబంధన యొక్క గుర్తులు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము పిలువబడ్డాడు, దేవునితో నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండగా జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో పిల్లరా 15వ అధ్యాయంలో ఇంకొక మాటను మనం చదువుదాం. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచ్చిన భాగాన్ని ఒక్కసారి చదువుదాం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయిములను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేశాను అంటాడు. పిల్లలు గమనించండి. అబ్రహాముతో నిబంధన చేశాను అంటాడు కదా. అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నిబంధన, ఇది రెండో నిబంధన. ఏ విధమైనటువంటి నిబంధన? ఈ నిబంధనలో రెండు విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి, నీ సంతానమునకు నేను ఒక దేశాన్ని సిద్ధపరిచాను, నీ సంతానమునకు ఒక దేశమును ఇవ్వబోతూ ఉన్నాను, ఆ దేశమును వారు స్వతంత్రించుకుంటారు. రెండోది ఏమిటంటే, అబ్రహాముకు చేసినటువంటి నిబంధనలో ఉన్నటువంటి రెండవ మాట ఏమిటంటే, నేను నీ యొక్క జనాంగమునకు దేవుడునై ఉంటాను, తండ్రినై ఉంటాను అనేటువంటి మాటను అబ్రహాముకు గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ జనులైనటువంటి వారు నాకు ప్రజలై ఉంటారు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. పిల్లలు, రెండు విషయాలు అబ్రహాముకి దేవుడు గుర్తు చేశాడు. కానీ ఈ రెండు నిబంధనలు, ఈ నిబంధన అబ్రహాముతో చేసేటువంటి సమయంలో అబ్రహాముకి సంతానము ఉందా? లేదు. సంతానము లేకపోయినా అబ్రహాముకి దేవుడు నిబంధన చేశాడు. మీకు అర్థమయ్యేటువంటి రీతిలో జస్ట్ చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఎవరైనా ఒక సినిమా తీయాలనుకున్నారనుకోండి, ఒక డైరెక్టర్ మంచి హీరోతో సినిమా తీయాలనుకున్నాడు అనుకోండి, ఒక నిర్మాత డైరెక్టర్ వచ్చి, అతడు తను తీయబోతున్నటువంటి స్టోరీకి, కథకి ఏ హీరో అయితే కరెక్ట్గా ఉంటాడో ఆ హీరో దగ్గరికి వస్తాడు. మొదటిగా వచ్చి తను రాసుకున్నటువంటి కథనంతటిని కూడా మొదటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానిలో ఉన్నటువంటి మరి స్టోరీ ఏమై ఉంటుందో దానిలో ఉన్న కథనంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ హీరోకి అది నచ్చిన వెంటనే హీరో సినిమా తీయటానికి ఒప్పుకొంచాడు కదా. ఇది రియల్గా మన సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటన. కథ చెప్పకుండా హీరో సినిమాకి ఒప్పుకోడు. కథ తెలిసిన తర్వాతే సినిమా తీయడానికి హీరో ముందుకు వస్తాడు. ఈ ఆదికాండాన్ని మీరు గమనించండి, ఈ లేఖన భాగాన్ని గమనించండి, అబ్రహాము జీవితాన్ని గమనించండి. అబ్రహాముకి దేవుడు సమస్తాన్ని ముందుగానే చెప్పేశాడు. అబ్రహాము యొక్క సంతానం అంతా కూడా, అబ్రహాముకి అసలు ఇంకా వారసుడే జన్మించలేదు, కానీ 430 సంవత్సరాలు వారు చెరలో ఉండబోతున్నారని, ఇస్సాకు జన్మించడానికి మునిపే నీ సంతానము చెరలోకి వెళుతూ ఉంది, వారు భయంకరమైనటువంటి శ్రమను అనుభవించబోతూ ఉన్నారు అని అబ్రహాముతో సంతానం యొక్క పరిస్థితి, అబ్రహాము యొక్క మరణము, సమస్తాన్ని కూడా అబ్రహాముకి ముందుగానే చెప్పలేదా? నేనే చెబుతున్నానా? కాదుగా, చెప్పడలేదా? తలన్నా ఓపండి, ఇటన్నా ఓపండి, ఇటన్నా ఓపండి. చెప్పారంటే చెప్పారని అండి, చెప్పలేదంటే ఇట్టన్నా అండి. కనీసం తలన్నా చెప్పారా లేదా? ఏమ్మా చెప్పారు. చెప్పలేదన్న వాళ్ళు చెయ్యొద్దండి. ఇంకా క్లారిటీ కావాలి నాకు. ఇంకా చెప్పారు లేదా? నాకు అనుమానం వస్తుంది, ఇది ఎక్కడన్నా నేను సొంతంగా చెబుతున్నానేమోనని. ఆదికాండం, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం మనం గమనించగలిగితే 15వ అధ్యాయంలో దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుని వాక్యము అబ్రహాముతో మాట్లాడుతూ ఉండగా, అబ్రహాము యొక్క జీవితం ఎలా ఉండబోతూ ఉంది, అబ్రహాము యొక్క సంతానం యొక్క స్థితిగతి ఎలా ఉండబోతూ ఉంది, అబ్రహాము యొక్క వృద్ధాప్యం ఎలా ఉండబోతూ ఉంది,
అబ్రహాము ఏ విధమైనటువంటి మరణంలోనికి వెళ్ళబోతూ ఉన్నాడు, ఇవన్నీ కూడా ఆదికాండము 15వ అధ్యాయంలోనే అబ్రహాముతో దేవుడు మాట్లాడేశాడు. తన ముగింపు దినము కూడా అబ్రహాముకు ముందే తెలుసు. ఇంకా వారసుడే కాదు, ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క సంఖ్యను దేవుడు ముందుగా చూపించాడు, ఇసుక రేణువులు ముందుగా చూపించాడు, వాటన్నిటిని చూపించాడు. కానీ వాటితో పాటు అబ్రహాము యొక్క జీవితము, అబ్రహాము యొక్క సంతానం యొక్క స్థితిగతులు, అబ్రహాము యొక్క శత్రువులు, అబ్రహాము యొక్క సంతానమునకున్నటువంటి శత్రువులు, అబ్రహాము యొక్క సంతానము ఆశీర్వదించబడేటువంటి విధానం అంతా కూడా ఈ 15వ అధ్యాయం చదివితే మనకు అర్థమైపోతూ ఉంది. చూడండి, 12వ వచనంలో అంటాడు కదా, ప్రొద్దుగ్రూక పోయినప్పుడు, ఆదికాండము 15వ అధ్యాయము పోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైనటువంటి కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. పిల్లలు గమనించిన వాక్యములో ఇది సుమారు అబ్రహాము యొక్క వయసు ఆ దినముల్లో మనం గమనించగలిగితే అప్పటికి 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు అబ్రహాము యొక్క జీవితము. ఇంకా ఇస్సాకు జన్మించలేదు, అబ్రహాముకి వారసుడు జన్మించలేదు. వారసుడు జన్మించడానికి మునిపే అబ్రహాము యొక్క జీవితము ఎలా ఉండబోతూ ఉంది, అతని యొక్క సంతానం యొక్క స్థితిగతి ఎలా ఉండబోతూ ఉంది, అతని మరణం ఎలా ఉండబోతుందో దేవుడు అబ్రహాముకి ముందుగా జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేయడం మాత్రమే కాదు, కానీ నేను నీతో నిబంధన చేసుకుంటూ ఉన్నాను, నీకు నాకు మధ్య ఒక ఒడంబడిక ఉంది, ఒక నిబంధన ఉంది. నీవు విశ్వాసులకు తండ్రిగా ఉండబోతూ ఉన్నావు, నీవు నన్ను నమ్ముతూ ఉన్నావు, నీవు నా పట్ల విశ్వాసము కలిగి ఉన్నావు, నీవు నాతో నడుస్తూ ఉన్నావు, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను. లెక్కింపలేనటువంటి విస్తారమైనటువంటి సమూహము నీ సంతానము ద్వారా భూమి మీదకి రాబోతూ ఉంది, నీవు నమ్మాలి, అంతే కదా, నమ్మాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నమ్మకంతో అబ్రహాము దేవునితో నడుస్తూ ఉన్నాడు, విశ్వాసులకి తండ్రిగా పిలువబడ్డాడు. ఆ విశ్వాసులకి తండ్రిగా పిలువబడినటువంటి అబ్రహాముతో దేవుడు ముందుగా చేసుకున్నటువంటి నిబంధన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఇదిగో 430 సంవత్సరములు నీ సంతానము ఐగుప్తు చెరలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. వారు అక్కడ శ్రమపరచబడతారు. ఎవరైతే వారిని శ్రమపరిచారో, ఎవరైతే వారిని బాధ పెట్టారో వారికి నేను తీర్పు తీర్చబోతూ ఉన్నాను, వారిని మరణానికి అప్పగించబోతూ ఉన్నాను. వారు ఒట్టి చేతులతో రారు, కానీ ఐశ్వర్యవంతులుగా వారిని తిరిగి తీసుకుని రాబోతూ ఉన్నాను. వారు ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు అంటే కనాను దేశమును స్వతంత్రించుకోబోతూ ఉన్నారని దేవుడు ముందుగా అబ్రహాముకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఇందాక జ్ఞాపకం చేసినటువంటి మాటల్లో ఆ మాటే 15వ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో 18వ వచనము, 19, 20వ వచనంలో జ్ఞాపకం చేయబడినటువంటి మాట, హిత్తీయులు, పెరిజ్జీలు, రెఫాయిములు, అమోరీలు, కనానీయులు, గిర్గేషీలు, యెబూసీయులు నీ సంతానమునకు ఇచ్చిదని. వీళ్ళందరూ ఎక్కడున్నారు అంటే కనాను దేశంలో ఉన్నటువంటి వారు. అప్పటికి అబ్రహాముకు సంతానం లేదు, కానీ కనాను దేశంలో కూడా ఈ సంతానం లేదు. కానీ ఇక్కడ జన్మించబోతున్నటువంటి సంతానమును గురించి, కనాను దేశంలో రాబోతున్నటువంటి జన సమూహమును గురించి దేవుడు ముందుగానే అబ్రహాముకి చెప్పి దాన్ని జరిగిస్తూ ఉన్నట్లుగా నేను లేఖనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు ముందుగా ఏమైతే చెప్పాడో దానిని భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు దేనిని ముందుగా నిర్దేశించాడో, దేవుడు ముందుగా ఏదైతే చేయాలనుకున్నాడో దాన్నే చేస్తాడు తప్ప ఇంకేది కూడా దేవుడు చేయడు. ఈరోజు దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ఇష్టపడతాడు. ఆ ప్రణాళిక అక్షరాలను నెరవేర్చడానికి తగినటువంటి జీవితము నీకుంటే, తగినటువంటి జీవిత అనుభవంలోనికి నీవు రాగలిగితే నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో అది నెరవేర్చబడుతుంది. ఆ ప్రణాళికలో నువ్వు లేకపోతే నీ జీవితము కొట్టివేయబడుతుంది. అది కూడా జ్ఞాపకం చేస్తాను, ఆ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిబంధనలో దేవుడు చేసినటువంటి నిబంధనలో నిలిచినటువంటి వాని యొక్క జీవితం ఎలా ఉంటుంది,
నిబంధనను మీరినటువంటి వాని యొక్క స్థితిగతి ఎలా ఉంటుందో కూడా ఈ వాక్య భాగంలో నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఏమిటంటే, నీ సంతానమును ఆశీర్వదించబోతూ ఉన్నాను, వారికి ఒక శ్రేష్టమైనటువంటి దేశమును ఇవ్వబోతూ ఉన్నాను, వారిని నా ప్రజలుగా ఉండినట్లు చేసుకోబోతూ ఉన్నాను అనేటువంటి మాటను, రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఈ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా చూడండి, చక్కటి మాటను, ఇంకొక మాటను నేను మీకు తెలియచేస్తాను. ఆదికాండము 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము. ఈ అధ్యాయంలో దేవుడు తనకి అబ్రహాముకి మధ్య నిబంధన చేసుకునేటువంటి క్రమంలో సంతానమును గురించినటువంటి నిత్య నిబంధనను స్థిరపరుస్తున్నటువంటి విధానమునకు సూచన ఒకటి గుర్తు చేస్తాడు. నీ సంతానము నా ప్రజలుగా ఉండాలి అంటే నేను వారితో ఒక నిబంధన చేస్తాను. నిబంధన గుర్తు కదా, నోవాహు కాలంలో నిబంధన గుర్తు ఏమిటి? నోవాహుతో చేసుకున్నటువంటి నిబంధనకు గుర్తు ధనస్సు కదా, నిబంధన గుర్తు ధనస్సు. ఇక్కడ అబ్రహాముతో కూడా నిబంధన చేసుకుంటూ ఉన్నాడు దేవుడు. అబ్రహాము సంతానముతో కూడా నిబంధన చేసుకుంటాడు దేవుడు. ఇక్కడ నిబంధనకు గుర్తుగా ఒకటి దేవుడు వారికి సూచిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ గుర్తు అనేది కూడా ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉంటాం. చూడండి, ఈ ఆదికాండము 17వ అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత గృహాలకు వెళ్ళినప్పుడు పరిశీలన చేయండి. దీనిలో ప్రాముఖ్యమైనటువంటి మాటలు నేను మీకు 2 మాటలు గుర్తు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొదటి 2 వచనాలు, తర్వాత 7వ వచనము, 11వ వచనాన్ని చదవండి త్వరగా. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. పిల్లల 17వ వచనం చదువుదాం. నేను నీకును నీ తర్వాత సంతానమునకును దేవుడునై ఉండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును. ఈ మొదటి 2 వచనాలు గమనించినప్పుడు అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత 17వ వచనంలోనికి వచ్చిన తర్వాత అబ్రహాము తరువాత అంటాడు, నేను నీకును నీ తర్వాత సంతానమునకును దేవుడునై ఉండునట్లు అంటాడు కదా. అబ్రహాము దేవుడు, తర్వాత ఇస్సాకు దేవుడు, తర్వాత యాకోబు దేవుడు, తర్వాత ఇక యేసేపు దేవుడు వరుస పెట్టిక వరుసనే క్రమంలో ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే దేవునితో నిలబడతారో దేవుడు వారికి దేవుడిగా ఉన్నాడు. ఎవరైతే దేవుడితో నడుస్తూ ఉన్నాడో దేవుడు వారికి తోడయుండి వారిని నడిపిస్తూ ఉన్నాడు. మోషేను నడిపించినటువంటి దేవుడు తదనంతరము నాయకత్వము యెహోషువాకు అప్పగించి, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుంటానని యెహోషువాతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజులలో మనం గమనించినప్పుడు దావీదును దేవుడు అభిషేకించుకొని దావీదుకు తోడయున్నట్లుగా దావీదు కుమారుడైనటువంటి సొలొమోన్ని దేవుడికి తోడయుండి సొలొమోను యొక్క జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు అంటే, దేవుడు ఒకరిని పిలుచుకున్నాడు అంటే, దేవుడు ఒకరితో నిబంధన చేసుకున్నాడు అంటే, ఆ నిబంధన దేవుడు ఎవరితో చేసుకున్నాడో ఆ చేసుకున్నటువంటి వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడు. తోడైనటువంటి దేవుడు వారిని ముందుకు నడిపించుకుంటూ తీసుకుని వెళుతూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. నిబంధనని అబ్రహాముతో మాత్రమే కాదు కానీ ఇంకొక మాట అంటాడు కదా, నీ తరువాత నీ సంతతితో ఆ నిబంధనని నేను స్థిరపరుస్తున్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. నిబంధన కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగించబడేటువంటి నిబంధన ఇది అక్కడతో ఆగిపోలేదు కానీ అది తర్వాత తరమునకు విస్తరిస్తున్నటువంటి నిబంధన. అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు తర్వాత యాకోబుతో ఉంది, యాకోబుతో ఉన్నటువంటి నిబంధన ఇశ్రాయేలుగా మారి యేసేపు ద్వారా ఆ తదుపరి ఇంకా విస్తరించినటువంటి ఇశ్రాయేలుతో నిబంధన కొనసాగించబడింది. ఆ నిబంధనలో భాగంగా ఒక్కొక్క మాటను మనం గమనిద్దాం పిల్లలు. చూడండి, నిబంధన గుర్తు. వారు నాతో నిబంధన చేసుకున్నారు అనటానికి, నేను వారితో నిబంధన కలిగి ఉన్నాను అనటానికి ఒక గుర్తు అనేది దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఒక సూచన దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. ఆ సూచన మనం గమనించగలిగితే చూడండి పిల్లలు, ఇక్కడ అంచాడు కదా ఆ 9వ వచన భాగం నుండి, మరియు
ఆదికాండము 17వ అధ్యాయము 9వ వచనం. మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. పిల్లలు, ఇది నిబంధన. అబ్రహాము సంతానముతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన సున్నతి అనేటువంటి నిబంధన. ప్రతి పురుషుని యొక్క చూడండి వాక్యములు అంటాడు కదా, ఆ తదుపరి మనం గమనించగలిగితే గోప్యాంగ చర్మము. తర్వాత వచనంలో అంటాడు 13వ వచనంలో, చదవండి అమ్మ. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, సున్నతి పొందవలెను, నాకు నీకు మధ్య అది నాకు నీకు మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉండును. 11వ వచనంలో తెలియపరుస్తాడు. పిల్లరా, మీరు మీ గోప్యాంగ చర్మము సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచన. అందుకే కృత నిబంధన కాలంలో కూడా ఈ నిబంధనను గురించినటువంటి వాదోపవాదాలు పరిశుద్ధులైనటువంటి పౌలు భక్తునికి యూదులకి మధ్య మనకి సున్నతి గురించి సంభాషణ జరుగుతూ ఉంది. ఇది ఈ సమయంలో జ్ఞాపకం చేయట్లేదు, కానీ తర్వాత మరొక సందర్భంలో ఈ యొక్క నిబంధనకి సంబంధించినటువంటి పరిశుద్ధుడైనటువంటి పౌలు భక్తునికి అబ్రహాము యొక్క సంతానము సున్నతి నొందినటువంటి సంతానముగా దేవుడు చేసుకున్నటువంటి నిబంధన కలిగినటువంటి సంతానమునకు కృత నిబంధన కాలంలో ఉన్నటువంటి సంతానమునకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని పౌలు భక్తులు ఎలా గుర్తు చేస్తూ ఉన్నాడో దేవుని చిత్తమైతే రాబోతున్నటువంటి దినాల్లో మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు, నిబంధన యొక్క సూచన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటి అంటే సున్నతి పొందుకున్నటువంటి వాడు దేవునితో ఉన్నటువంటి వాడు, దేవునితో నడిచేటువంటి వాడు. సున్నతి లేనటువంటి వాడు దేవుని సంతతి కానటువంటి వాడు. ఈ వాక్య భాగంలో గమనించండి. 14వ వచనంలో 13వ వచనంలో నీ ఇంట పుట్టిన వాడను నీ వెండితో కొనబడిన వాడను తప్పక సున్నతి పొందవలను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడు, వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పిన. పిల్లలు గమనించండి, సున్నతి నొందినటువంటి వాడు, నిబంధనలో నిలిచినటువంటి వాడు, ఎవరైతే సున్నతి నొందకుండా ఉన్నాడో అతడు నిబంధనను మీరినటువంటి వాడు, నిబంధనలో నుండి తొలగిపోయినటువంటి వాడు. అలాంటి ఆలోచన నిబంధనలో నుంచి తొలగిపోయినటువంటి వాడు ఇంకా ఆ దేవుని ప్రణాళికలోనికి వచ్చినటువంటి వాడు కాదు. ఎవరైతే ఈ యొక్క అబ్రహాము యొక్క సంతతిగా ఎంచబడుతూ ఉన్నారో, అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధనలో నిలిచి ఉన్నారో, దేవుడు వారిని మాత్రమే నడిపించుకున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. అబ్రహాముతో జ్ఞాపకం చేసినటువంటి మాటలు నిబంధనలో 2 విషయాలు జ్ఞాపకం చేయబడ్డాయి. నిబంధనలో 2 విషయాలు. మొదటిది, అబ్రహాముకి దేవుడు ఏమిచ్చాడు అంటే, నీ సంతతికి ఒక శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. అది కనాను దేశం అనేటువంటి మాటను 15వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనంలో అక్కడ వరకు గుర్తు చేస్తాడు. వారిది కానటువంటి దేశాన్ని దేవుడు వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమలో ఉన్నటువంటి వారిని తీసుకుని వెళ్ళి సంపదతో ఒక ఉన్నతమైనటువంటి దేశంలోనికి దేవుడు వారిని నడిపించబోతూ ఉన్నాడు. కనాను దేశాన్ని నీ సంతతికి ఇవ్వబోతూ ఉన్నానని దేవుడు ముందుగా ఒక వాటను గుర్తు చేశాడు. రెండోది, సున్నతి పొందుకున్నటువంటి వారైనటువంటి వారిని నా ప్రజలుగా నేను చేసుకోబోతూ ఉన్నాను, వారిని నేను నడిపించుకోబోతూ ఉన్నాను అనేటువంటి మాటను దేవుడు గుర్తు చేస్తూ, అది నిబంధన గుర్తు అనేటువంటి మాటను అబ్రహాముకి సున్నతి గూర్చినటువంటి మాటను జ్ఞాపకం చేసి నిబంధన మార్గంలోనికి తీసుకుని వెళ్ళాడు. పిల్లరా, సున్నతి నొందిన ప్రతి వాడు నిబంధనలో నిలిచినటువంటి వాడు. సున్నతి లేనటువంటి వాడు నిబంధనలో లేనటువంటి వాడు. వీరు ఐగుప్తులో 400 సంవత్సరములు ఉన్నప్పటికీ కూడా దేవుడు దేన్ని గుర్తు చేసుకున్నాడు అంటే, యోసేపు తదనంతరము దేవుణ్ణి ఎరగనటువంటి రాజు పరిపాలించడం ప్రారంభించాడు కదా. మనందరికీ తెలుసు, ఆదికాండంలో యోసేపు దేవుని యొక్క మహిమను ఆనాటి దినాల్లో ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి దేవుని యొక్క మహిమను కనపరిచాడు. ఐగుప్తు దేశంలో ప్రధానిగా యోసేపు వర్ధిల్లినటువంటి దినములు కనపడ్డాయి.
యేసేపు దేవుని అందులో నీతి కలిగినటువంటి వాడై, భయం కలిగినటువంటి వాడై, భక్తి కలిగినటువంటి వాడై, దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి పరాక్రమను చాటినటువంటి వాడు ఐగుప్తు దేశంలో దేవుని దాసులైనటువంటి యేసేపు భక్తుడిగా మనకు కనపడ్డాడు. ఆనాటి దినాల్లో మనం గమనించగలిగితే యేసేపు తదనంతరము మరి ఒక రాజు వచ్చాడు. యేసేపు తదనంతరము ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ యొక్క సమూహం విస్తరించబడింది. ఇశ్రాయేల్ యొక్క జీవితాలు పాపములోనికి వెళ్ళిపోయాయి కదా. 430 సంవత్సరాలు బానిసత్వంలో వారు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు దేనిలో బ్రతికారు అంటే విగ్రహారాధనలో బతికారు. వారు దేనికి అనుకూలంగా ఉన్నారు అంటే దేవుని ఎరగనటువంటి స్థితిలో ఇశ్రాయేల్ యొక్క జీవితాలు ఐగుప్తులో ఉన్నాయి. వారు బానిసత్వంలో ఉన్నటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా పాపములో ఉన్నటువంటి వారు కదా. ఐగుప్తు జీవితం అంటే పాప బానిసత్వానికి సాదృశ్యము. ఐగుప్తులో ఉన్నటువంటి దాస్యత్వము పాపములో కొట్టిమిట్టాడుతున్నటువంటి జీవితంతో సమానమైనటువంటిది. ఈ 400 సంవత్సరాల కాలము ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ఏమున్నదంటే పాపమున్నది. కానీ దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధనను దేవుడు గుర్తు చేసుకున్నాడు. లేకపోతే వారు బయటకు వచ్చేవాళ్ళ కాదు కదా. ఇలా గమనించండి, 400 సంవత్సరాలు విగ్రహారాధనలో కొట్టిమిట్టాడినటువంటి ఇశ్రాయేల్ యొక్క సమూహాన్ని నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మోషే దగ్గర మాట్లాడతాడు కదా, నేను దిగి వచ్చాను, నా ప్రజలను నేను పాపములో నుండి బయటకు తీసుకుని రావటానికి, దాస్యత్వములో నుండి విడిపించడానికి, వారిని ఒక ఉన్నతమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఇదిగో నేను దిగి వచ్చానని మోషేతో దేవుడు నిర్గమాకాండంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటంటే అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధనను దేవుడు గుర్తు చేసుకున్నాడు. అదే నిబంధన లేకపోతే, అబ్రహాముతో దేవుడు ఆ నిబంధన చేసుకోకపోతే, అబ్రహాముకు సంతానము కలగటానికి మునిపే జరుగుతున్నటువంటి పరిస్థితులు అబ్రహాముకి జ్ఞాపకం చేసి మరలా నేను ఆ కాలం అయిపోయిన తర్వాత 400 ఆ యొక్క సంవత్సరముల కాలం అయిపోయిన తర్వాత మరలా నీ సంతానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను, వారికి నేను ఒక ఉన్నతమైనటువంటి దేశాన్ని ఇవ్వబోతున్నానని అబ్రహాముకి చెప్పి అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చడానికి దేవుడు దిగి వచ్చాడు కదా. దేవుడు ఎంత గొప్పవాడో. ఎవరి కోసం దిగి వచ్చాడు చెప్పాలా? దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను బట్టే కదా, అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన బట్టే కదా. ఎందుకు దిగి రావాలి దేవుడు? వారు ఏమైనా గొప్ప వాళ్ళ? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క జీవితాలు ఏమైనా గొప్ప జీవితాలా? పాపములో ఉన్నటువంటి వారు, భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి వారు, దేవుని ఎరగనటువంటి స్థితిలో బ్రతుకుతున్నటువంటి వారు, వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? వారి కోసము దేవుడు ఎందుకు దిగి రావాలి? దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకుని వెళ్ళటానికి అర్హత లేనటువంటి వారికి ఎందుకు ఆ యొక్క అర్హతను అనుగ్రహించాలి అంటే నిబంధన. దేవుడు ఒక్కసారి నిబంధన చేసుకున్నాడు అంటే ఆ నిబంధనను మర్చిపోయేటువంటి వాడు కాదు, కానీ ఆ నిబంధనను గుర్తు చేసుకొని నిబంధనను నెరవేర్చడానికి ప్రయత్నము చేసేటువంటి వాడే. అందుకే అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధనను నెరవేర్చడానికి, ఆ నిబంధనను వారి యొక్క జీవితాల్లో కొనసాగించడానికి దేవుడు దిగి వచ్చి మోషేను ఐగుప్తు దేశంలోనికి పంపించాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత మరలా దేవుడు ఇంకొక నిబంధన చేస్తూ ఉన్నాడు. గమనించండి, దేవుని వాక్యమును అర్థము చేసుకోగలిగితే చరిత్ర మనకు చాలా స్పష్టంగా దేవుని యొక్క మర్మాలు మనకు అర్థమవుతూ వచ్చాయి. అబ్రహాముతో చేసుకున్నటువంటి నిబంధన 430 సంవత్సరములు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకుని రావడానికి కారణమైంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మోషే భక్తుని ద్వారా, యెహోషువ భక్తుని ద్వారా అరణ్య మార్గములో నుండి కనాను దేశంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నడిపించేటువంటి క్రమంలో మరొక నిబంధన చేస్తూ ఉన్నాడు దేవుడు. ఇప్పుడు చేసేటువంటి నిబంధన అబ్రహాముతో చేసిన నిబంధన లాంటిది కాదు, కానీ ఇశ్రాయేల్ ప్రజలతో చేసినటువంటి నిబంధన. వాస్తవంగా వారు 2-3 దినములలోనే ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి వెళ్ళగలరు. దేవుడు అంత ఈజీగా వారిని తీసుకుని వెళ్ళగలడు. అంత ప్రయాణం చాలా సింపుల్ ప్రయాణం. నడిపించాలి అంటే దేవుడు కేవలము ఒక 2 దినములలోనే కనాను దేశంలోనికి తీసుకుని వెళ్ళగలడు. కానీ 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించాడు దేవుడు. ఈ 40 సంవత్సరములు అరణ్యములో నడిపించడానికి గల కారణం ఏమిటంటే వారితో ఇంకొక నిబంధన దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈసారి చదువుతున్నటువంటి నిబంధన మనం గమనిద్దాం పిల్లలు. ఇది 3వ నిబంధన. ఇప్పుడు 2 నిబంధనలు గుర్తు చేశాను కదా. మీ బుర్రకి ఎక్కుతుందో లేదో నాకు తెలియదు, కానీ
దేవునికి తెలియాలి ఆ వాక్యం ఎంతవరకు వెళ్తుందో. పాత నిబంధన కాలంలో నిబంధన 2 నిబంధనలు గుర్తు చేశాను. లాస్ట్లో అడుగుతా, మరలా ఎంత సమయమైనా నేను మరలా అడుగుతా దాన్ని, ఓకేనా? నోవహు కాలంలో ఒక నిబంధన, అంటే ఆదాము దగ్గర నుంచి జ్ఞాపకం చేస్తూ నోవహు కాలంలో నిబంధన గుర్తు చేశాను. నోవహు కాలం నుంచి అబ్రహాము కాలంలోనికి వచ్చినటువంటి నిబంధన గుర్తు చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఈ నిబంధనని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ నిబంధనలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని నేను మీకు తెలియపరుస్తాను. నిర్గమకాండము 19వ అధ్యాయము, ఇందాక మనం చదివినటువంటి మూలమైనటువంటి వాక్యములో ఉన్నటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది 3వ నిబంధన. ఈ నిబంధనలో చాలా విషయాలు ఉన్నాయి. నిబంధన గుర్తులను కూడా దేవుడు చాలా నియమించాడు ఇశ్రాయేల్ ప్రజలతో. ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటకు తీసుకుని రాబడి ఉన్నారు. మోషే నాయకత్వంలో నడిపించబడేటువంటి క్రమంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నేరుగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడలేదు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండగా మోషే భక్తుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అంబాసిడర్గా, రాయబారిగా మోషే భక్తుడు మనకు కనపడతాడు. దేవుని ప్రవక్తగా, దేవుని ప్రతినిధిగా మోషే భక్తుడు మనకు కనపడతాడు. నేరుగా దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క మహిమను ఆనాటి దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు వినలేదు. కానీ దేవుని యొక్క స్వరమును వినేటువంటి కృపలోనికి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను తీసుకుని వచ్చాడు. కారణం ఏమిటంటే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాన్ని వారు విడవగలిగితేనే, ఆ పాప స్వభావంలోని వారు బయటికి రాగలిగితేనే దేవుని మహిమలో నిలబడగలుగుతారు. పాపములో ఉన్నటువంటి వాడు దేవుని మహిమలో నిలబడలేడు. దేవుడు మహిమ కలిగినటువంటి వాడు. నిర్గమాకాండంలో మనం గమనించగలిగితే మోషే భక్తునితో దేవుడు కనపరుచుకున్నప్పుడు మండుచున్నటువంటి పొదలో నుంచి దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో గొర్రెలు కాచుకుని వచ్చినటువంటి మోషే భక్తుడు ఆ దూరమున ఉన్నటువంటి పొద చూచి, పొద మండుతూ ఉన్నది కానీ కాలిపోవట్లేదనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే నడుచుకుంటూ అక్కడికి వస్తున్నటువంటి క్రమంలో దేవుని స్వరము మోషే భక్తునికి వినపడుతూ ఉంది. ఇదిగో నీ పాదరక్షకులు విప్పి ఇక్కడికి రా అంటాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము. అపవిత్రమైనటువంటి పాదములతో పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రవేశించకూడదు. కనుక నీ పాదములకున్నటువంటి పాద రక్షకులు విప్పి రమ్మని దేవుడు మోషేని పిలిచినట్లుగా మండుచున్నటువంటి పొదలో నుంచి మాట్లాడినట్లుగా నిర్గమాకాండములో మనం చూడగలుగుతాం. ఎందుకంటే దేవుడు నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధతను గురించి తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మోషే ద్వారా ఒక పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అంతే కదా. ఏదో అపవిత్రమైనటువంటి స్థలములోనికి, అంటే పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి దేవుడు ఇష్టానుసారంగా రమ్మని ఆజ్ఞాపించలా. నేను పరిశుద్ధున్నై ఉన్నటువంటి వాడను, నేను మహిమ కలిగినటువంటి వాడను, సమీపింపరానటువంటి తేజస్సులో నివాసం ఉన్నటువంటి వాడను, అటువంటి వాడనయ్యున్నటువంటి నేను మీ మధ్యలోనికి దిగి వచ్చి ఉండగా మీరు కూడా పరిశుద్ధులుగా నా యొద్దకు రావాల్సినటువంటి ఆవశ్యకతను గురించి నిర్గమాకాండం దగ్గర నుంచి దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు తాను పరిశుద్ధుడిగా ఉన్నాను అనేటువంటి సంగతిని వారికి గుర్తు చేస్తూనే మీరు కూడా నన్ను సమీపించాలి అంటే మీరు కూడా పరిశుద్ధులుగా నా యొద్దకు రావటానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకుని నా యొద్దకు రమ్మని దేవుడు మోషే ద్వారా ప్రజలకి జ్ఞాపకం చేయడానికి నిర్గమాకాండంలో మాట్లాడడం ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మోషే భక్తుడు దేవుని దగ్గరికి వచ్చాడు. మోషే భక్తుడిని దేవుడు ఐగుప్తులోనికి పంపించాడు. అక్కడ 10 అద్భుతమైనటువంటి సూచక కార్యములు దేవుడు మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర చేత దేవుడు అద్భుతమైనటువంటి 10 తెగులు రప్పించాడు. దేవుడి మహిమేమిటో ఆ ఫరో యొక్క హృదయం కఠినపరచబడుతూనే ఫరోను అదే సమయంలో ఇశ్రాయేల్ యొక్క సమూహము కూడా దేవుని యొక్క మహిమేమిటో చూడగలిగిన తరువాత వారు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని రాబడగలుగుతూ ఉన్నారు. తీసుకుని వచ్చినటువంటి క్రమంలో ఈ 19వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఒకసారి చదవండి 5వ వచన భాగము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు
దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు, సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగా ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారికి ఎదుట తెలియపరిచిన. పిల్లలు గమనించండి, మోషే భక్తుడు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఎన్ని రోజులమ్మా చెప్పాలా? 40 రోజులు. నోవా కాలంలో జలప్రలయము 40 రోజులు. నిబంధనకి మధ్య దేవుడు 40 రోజులు నియమించుతూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించగలిగితే 40 దినములు మోషే భక్తుడు కూడా సీనాయి పర్వతం మీద దేవునితో మాట్లాడాడు. దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సముఖంలో ఉన్నాడు. దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవపు మాటలను 2 రాతి పలకల మీద వ్రాసి దేవుడు మోషే చేతికి అనుగ్రహిస్తూ ఉన్నాడు, చేతికి అందిస్తూ ఉన్నాడు. ఆ అందించేటువంటి సమయంలో మోషే ద్వారా దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటలకి దేవుడు మోషే ద్వారా ప్రజలకి జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల అంటాడు కదా. ఒకటి, నా మాట శ్రద్ధగా వినాలి. రెండోది, నా నిబంధనను అనుసరించాలి. 2 విషయాలు కదా. మనం ఏదన్నా అడ్వర్టైజ్మెంట్ చూసేటువంటి సమయంలో పండగ టయాల్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. మంచి ఆఫర్స్ పెట్టేసిన తర్వాత కింద కొన్ని స్కీమ్స్కి సంబంధించినటువంటి మాటలు పెట్టి చిన్న అక్షరాలతో కండిషన్స్ అప్లై అంటాడు, షరతులు వర్తిస్తాయి. పైనంతా ఏమో పెద్దగా ఆకర్షించే అన్నీ కనపడతాయి. ఇదిగో ఈఎంఐ రూపంలో ఇంత ఖరీదైనటువంటి ఫోన్ నీకు ఇవ్వబడుతుంది అంటాడు. బాగా అసలు అట్రాక్ట్ అయ్యేటువంటి ప్రతిదీ పై భాగంలో కనపడద్ది. దాన్ని పొందుకోవడానికి ఆ ముందుకు వెళ్ళేటువంటి సమయంలో కింద ఒక మాట జ్ఞాపకం చేస్తాడు కదా, కండిషన్ సప్లై. పైన ఉన్న చదువుతాడు కానీ కింద ఉన్నదే చదవడం. కండిషన్ సప్లై. దేవుడు కూడా అంతే. దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు, షరతులు వర్తిస్తాయి. దేవునిలో కూడా, దేవుని వాక్యంలో కూడా షరతులు ఉన్నాయి. దేవుని రాజ్యం అంత తేలిక కాదు. దేవుని రాజ్యం స్వతంత్రించుకోవడము అంత ఈజీ కాదు. ప్రభువుని నమ్ముకున్నంత తేలిక దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు. ఈరోజు ప్రభువుని నమ్ముకోవడం అంటే చాలా తేలిక, చాలా ఈజీ. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను నోటి మాటకి యేసు ప్రభువుని నమ్ముకోవచ్చు. కానీ నమ్మకం అనేది నోటి మాటతో కాదు, కానీ హృదయానికి సంబంధించింది. ప్రభు అని పిలవటం అనేది నోటి మాటకి సంబంధించింది కాదు, కానీ ఆ హృదయాంతరంగానికి సంబంధించింది. ఇది పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలుకి నేర్పించడం ప్రారంభించాడు. కొన్ని షరతులు దేవుడు ఇశ్రాయేలుకి ముందు పెట్టి, నేను మీ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళబోతూ ఉన్నానో దాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ, మీ జీవితాన్ని నేను అబ్రాహాముకి నిబంధన చేశాను, మీ తండ్రి అయినటువంటి అబ్రహాముతో చేసినటువంటి నిబంధన, ఇస్సాకుతో చేసినటువంటి నిబంధన, యాకోబు యోసేపులతో ఉన్నటువంటి నిబంధననే నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ నిబంధనను మీ విషయంలో నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నిబంధనను నెరవేర్చేటువంటి క్రమంలో మీ విషయంలోనికి వచ్చిన తర్వాత కొన్ని షరతులు ఉన్నాయి. ఇప్పుడు ఆ షరతులు ఏమైతే ఉన్నాయో వాటిని మీరు నెరవేర్చగలిగినటువంటి స్థితిలో ఉన్నట్లయితే నా నిబంధనలో మీరు నిలిచుంటారు, లేకపోతే నా నిబంధనలో మీరు నిలిచి ఉండరు అనేటువంటి మాటను ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ నిబంధన సీనాయి పర్వతం మీద 2 రాతి పలకల మీద నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలతో కూడినటువంటి మాటలు ఆ 2 రాతి పలకల మీద వ్రాసి మోషే భక్తునికి ఇచ్చి, ఆ యొక్క నిబంధన మాటలు ఏమైతే ఉన్నాయో, ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో, కట్టడలు ఏమైతే ఉన్నాయో, నియమములు నిబంధనలు ఏమైతే ఉన్నాయో వాటిని ఇచ్చి ప్రజలతో మాట్లాడమని మోషే భక్తుని పంపిస్తూ ఉన్నాడు. ఆ పంపించేటువంటి క్రమంలో స్పష్టంగా జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఒకటి, నా మాట శ్రద్ధగా వినాలి. రెండోది, నా నిబంధనను అనుసరించి నడుచుకోవాలి. ఈ 2 కష్టమే. ఈరోజు ఎవడు మాట వినగలుగుతాడు చెప్పండి? సాధ్యం కాదు కదా. ఈరోజు అది అంత తేలికైనటువంటి మాట కాదు. అది ఏదో విన్నామంటగా కనపడతాము, కానీ వినేటువంటి స్థితిలో హృదయాలు ఉండవు. లోకానికి సంబంధించింది ఏదైనా చెప్పమనండి, చాలా చక్కగా పుల్లు పోకుండా చెబుతారు, మర్చిపోరు.
వాక్యానికి సంబంధించి ఏదైనా చెప్పమనండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మీరు పురుషుల్లో ఉన్నటువంటి వారు మరి మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత మీ భార్యలను అడగండి, ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారని అడగండి. వాళ్ళు ఎంతవరకు విన్నారో మీకు అర్థమవుద్ది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్తలను అడగండి, వాక్యం ఎంతవరకు విన్నారు అనేది మీకు అర్థమైపోద్ది, వాళ్ళు ఎంతవరకు విన్నారు. మీరిద్దరు భోజనాలు కూర్చున్నప్పుడు మీ పిల్లల్ని అడగండి, ఈరోజు పాస్టర్ గారు వాక్యం ఏం చెప్పారనేది అర్థమైపోద్ది, వాళ్ళు విన్నారో లేదో. అది కదా మాట్లాడుకోవాల్సినటువంటి మాటలు. ఒకవేళ ఈరోజు ఏ వాక్యం అయితే మీరు వింటూ ఉన్నారో ఆ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మగవాళ్ళు విన్నప్పుడు, పురుషులు విన్నప్పుడు వాటిని స్త్రీలతో పంచుకునేటువంటి సమయంలో, వారి సతీమణులతో పంచుకునేటువంటి సమయంలో వారు సంభాషణ చేస్తూ ఉండగా పిల్లల యొక్క హృదయాల మాటలు పదిలపరచబడుతూ ఉంటాయి. ఒకరు గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిబంధనలో నిలిచి ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. అవి ఉండవే, వ్యర్థమైనటువంటి మాటలు, పనికిమాలినటువంటి మాటలు, పోసుకోలు మాటలు, సమస్యాత్మకమైనటువంటి మాటలు, ఎందుకు పనికిరానటువంటి మాటలకి అవకాశం ఉంటుంది, కానీ దేవుని వాక్యానికి అవకాశం ఉండదు. బైబిల్ గ్రంథంలో దేవుడు మోషే ద్వారా జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, ఒకటి, మీరు నా మాట శ్రద్ధగా వినాలి. రెండోది, నా నిబంధనలో మీరు నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉండటం వలన కలుగుతున్నటువంటి ఫలితాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా నిలిచి ఉండటం వలన దేవుడు రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆధిక్యతలను దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. అదేమిటంటే, మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యంగా ఉంటారు. రెండోది, పరిశుద్ధమైనటువంటి జనంగా ఉంటారు. నేను మీ చేత ఒక రాజ్యాన్ని నియమించబోతూ ఉన్నాను అంటాడు. ఇశ్రాయేలు యొక్క సమూహం అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి యొక్క సమూహం ఎలా ఉందంటే ఇసుక రేణువుల వంటి సమూహంగా కనపడుతూ ఉంది. నడిపించేటువంటి వాడు మోషే. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఉండగా, లక్షల కొలది మంది ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఉండగా దేవుడు అక్కడ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క జన సమూహంలో దేవుడు నడుస్తూ ఉన్నాడు కదా. దేవుడు నడిచాడు లేదా? ఎలా నడిచాడు చెప్పండి. ఇశ్రాయేలుతో దేవుడు నడిచాడు అరణ్యంలో. ఎలా నడిచాడు చెప్పాలమ్మా. పగల మేఘస్తంభం వలన, రాత్రి అగ్నిస్తంభం వలన దేవుడు వారి మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, వారి మధ్యలో నడుస్తూ ఉన్నాడు. నడిచేటువంటి క్రమంలో దేవుడు రెండు మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యంగా ఉంటారు. రెండోది, పరిశుద్ధమైనటువంటి జనంగా ఉంటారు. ఈ రెండు విధములలో నేను మీ జీవితాలను మార్చబోతూ ఉన్నాను. ఈ రెండు రీతులలో మీరు నాకు అనుకూలమైనటువంటి జన సమూహంగా మారటానికి మీ హృదయాలను పరిశుద్ధపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని దేవుని యొక్క వాక్యములో మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుని రాజ్యాన్ని కడుతూ ఉన్నాడు ఇశ్రాయేల్ ప్రజల్లో. రెండోది, పరిశుద్ధమైనటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. అరణ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా కనానులోనికి వచ్చారా? రాలేదు కదా, రాలేదు. యెహోషువ, కాలేబు సంతతి మాత్రమే వాగ్దానము చేసినటువంటి దేశాన్ని స్వతంత్రించుకున్నారు. అబ్రహాముకి దేవుడు నిబంధన చేశాడు కదా, నీ సంతతికి నేను కనాను దేశాన్ని ఇవ్వబోతూ ఉన్నానని అబ్రహాముకి దేవుడు నిబంధన చేశాడు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు దేవుడు, పెరిజ్జీలు, అమోరీలు, కనానీలు నివసించేటువంటి దేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను నీ సంతతికి వాగ్దానం చేశాడు. అబ్రహాముతో చేసినటువంటి నిబంధనను నెరవేరుస్తున్నాడు దేవుడు. నెరవేర్చేటువంటి క్రమంలో ఈ 40 సంవత్సరములు అరణ్య ప్రయాణములో దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు, ఒక సమూహమును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు, ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగమును ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి మాత్రమే అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. మిగిలినటువంటి వారు వచ్చారా నిబంధనలోనికి? రాలేదే. వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే పిల్లరా, దేవుడు నిబంధనను మీరేటువంటి వాడు కాదు, దేవుడు నిబంధనను నెరవేర్చేటువంటి వాడే. నిబంధనలో నిలిచి ఉన్నటువంటి వాడు మాత్రమే ఆ యొక్క దేశాన్ని స్వతంత్రించుకుంటాడు. నిబంధనలో నిలిచి ఉన్నటువంటి వాడు మరణంలోనికి వెళ్ళిపోతాడు, కానీ జీవంలోనికి రాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు అనుమతి ఇవ్వడు పిల్లలు. నిజమే, వాక్యమును ఉన్నట్లుగా నేను ఈరోజు ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి కోవెనెంట్ గురించి, నిబంధన గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ నిబంధన అర్థమైతే న్యూ కోవెనెంట్ మీకు అర్థమవుతుంది, క్రొత్త నిబంధన అర్థమవుతుంది. పాత నిబంధన అర్థం కానటువంటి వాడు క్రొత్త నిబంధన అర్థం చేసుకోలేడు. ఈరోజు అందుకే కొంచెము వేదాంతపరమైనటువంటి సబ్జెక్ట్ నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ నిబంధన గురించి
జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రజలతో నిబంధన చేశాడు, ఇశ్రాయేలు సమూహంతో దేవుడు నిబంధన చేశాడు. నిబంధన గుర్తులు కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నోవహు కాలంలో ఉన్నటువంటి నిబంధన గుర్తు ధనుస్సు, అబ్రహాము కాలంలో ఉన్నటువంటి నిబంధన గుర్తు సున్నతి. ఇప్పుడు ఇశ్రాయేలుతో దేవుడు చేసినటువంటి నిబంధనకు ఉన్నటువంటి గుర్తులు జ్ఞాపకం చేస్తాను, క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. సమయం చాలా కావస్తూ ఉన్నది కాబట్టి ఈ నిబంధన గుర్తులు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. నిర్గమాకాండము 31వ అధ్యాయము పిల్లలు గమనించండి. 12వ వచన భాగాన్ని త్వరగా చదవండి ఒక్కసారి. నిర్గమాకాండము 31వ అధ్యాయము. యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష నొందును. ఇశ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారము అనుసరించి ఆ దినము ఆచరించవలను. అది నిత్య నిబంధన. దేవుడి నిబంధన చేస్తున్నాడు ఇశ్రాయేలుతో నిబంధన కదా. నేడు దినాల్లో ఈ నిబంధన తెలిస్తే ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం చేయరు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు అరణ్యంలో ఎందుకు నశించారు అనుకున్నారు? నిబంధన మీరారు. ఎలా మీరారు అంటే 6 దినములు పని చేసుకోవచ్చు, 7వ దినము ఎట్టి పరిస్థితుల్లోనైనా కానీ దేవుని సన్నిధిలో కనపడాల్సిందే. 7వ దినము దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి దినము, దేవుని బిడ్డలతో గడపటానికి, దేవుని బిడ్డలను ఆశీర్వదించడానికి. అది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దినము. ఆ దినమందు దేవుని సన్నిధిలో కనపడనటువంటి వాడు, ఆ దినమందు దేవుని సముఖములో కనపడనటువంటి వాడు నిబంధనలో నుండి కొట్టివేయబడతాడు. మరలా తిరిగి అతడు నిబంధనలోనికి రాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నశించిపోవడానికి గల కారణము ఇదే. దేవుని యొక్క నిబంధనను వారు మీరారు. యెహోషువ కాలేబు సంతతి ఎందుకు నిబంధనలో నిలబడ్డారు అంటే వారు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో యెహోవాను సేవించారు. నిబంధన దినమందు, విశ్రాంతి దినమందు వారు దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి నిబంధనలో నిలబడినటువంటి వారిగా పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారు ప్రవేశించారు. మిగిలినటువంటి వారు విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేశారు. పరిశుద్ధ దినమందు దేవుని ఎదుటికి రాలేదు, పరిశుద్ధ దినమందు దేవుణ్ణి గణపరచలేదు, పరిశుద్ధ దినమందు వారు స్వప్రయోజనముతో కూడినటువంటి ఆలోచనలు ముందుకు వెళ్ళారు. కాబట్టి విశ్రాంతి దినమును ఉల్లంఘించినటువంటి వారిని దేవుడు నిబంధనలో నుంచి కొట్టివేశాడు. దేవుడు వారిని మరలా తిరిగి తీసుకోలేదు. అందుకే అరణ్యంలో అంతమంది మరణించడానికి గల కారణం ఏమిటంటే మొదటి మాట, నిబంధనను మీరినటువంటి ఇశ్రాయేలు విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు. దేవుడు ఆదికాండము 2వ అధ్యాయంలో మాట గుర్తు చేస్తాడు. 6 దినములు ఆయన శ్రమించి 7వ దినమున విశ్రమించాడు. ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచాడని ఆదికాండము 2వ అధ్యాయంలో ఆ మొదటి మాటలు మనకి 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్లో 3వ వచనంలో మనకు కనపడుతుంది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను అనేటువంటి మాట. చాలమ్మ పిల్లలు గమనించండి. ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను అంటాడు. ఆ పరిశుద్ధ దినమందు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో లేకపోవచ్చును బట్టి వారిని నిబంధనలో నుంచి కొట్టివేశాడు. నిత్య నిబంధనకి వారు వారసులుగా లేనట్లుగా ఈ నిర్గమాకాండంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మొదటి గుర్తు, నిబంధనకి మొదటి గుర్తు ఏమిటంటే విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము. ఈ నిబంధన గుర్తును, ఈ నిబంధన దినమును మరి మీరినటువంటి వాడు దేవుని సన్నిధిలో నిలబడలేడు, దేవుని రాజ్యానికి వారసుడు కాలేడు. రెండోది జ్ఞాపకం చేస్తాను త్వరగా, ఎందుకంటే ఈ వాక్య భాగంలో సమయము చాలా కావస్తున్నది కాబట్టి ఇంకా ముఖ్యమైనటువంటి వచనాలు చాలా ఉన్నాయి.
ఈ వాక్య భాగంలో చెప్పాలి అంటే రాసుకునేటువంటి వారు ఉంటే రాసుకోండి. లేవియా కాండము 23వ అధ్యాయం 3వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 38వ వచనము విశ్రాంతి దినము యొక్క నిబంధనకు గుర్తుగా 2 వచనాల్లో కూడా మనకు గుర్తు చేయబడతాయి. తర్వాత 2వ నిబంధన గుర్తును మనం గమనించగలిగితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. నిబంధనకు గుర్తు, నిబంధనకు సూచన 2వ మాట. మొదటిదేమో విశ్రాంతి దినమందు, పరిశుద్ధ దినమందు, 7వ దినమందు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. అలా ఆరాధించినటువంటి వాడే దేవుని నిబంధనలో నిలబడతాడు. లేనటువంటి వాడు నిబంధనను మీరి నిబంధనలో నుంచి తొలగిపోతాడు. 2వది గుర్తు ఏమిటంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం చదవండి అమ్మ త్వరగా. కాబట్టి 12వ వచనం బాగా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చేయవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసిన. పిల్లలు గమనించండి. మొదటిది పరిశుద్ధ దినము, నిబంధనలో ఉన్నటువంటి మొదటిది పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము. 7వ దినము దేవుని మందిరంలో ఉండాలి. 2వది 10 ఆజ్ఞలతో కూడినటువంటి 2 రాతి పలకలతో ఉన్నటువంటి నిబంధన. ఈ ద్వితీయోపదేశ కాండంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటలతో మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. స్వరము మాత్రమే వింటిరి. మరియు మీరు చెయ్యవలనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలు మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసను అంటాడు కదా. 2వ మాట ఇదే. దేవుని మాట 10 ఆజ్ఞలతో కూడినటువంటి మాట, ఆ వాక్యముతో కూడినటువంటి నిబంధనను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. నా మాట వింటే, దేవుని వాక్యం విన్నటువంటి వాడు నిబంధనలో ఉంటాడు. దేవుని మాట విననటువంటి వాడు నిబంధనల నుండి తొలగిపోతాడు. పౌలు భక్తుడు క్రొత్త నిబంధన కాలంలో కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. ఆనాటి కాలంలో క్రొత్త నిబంధన కాలంలో గురించి పితరుల గురించి మాట్లాడుతూ వారందరూ కూడా మేఘము కింద బాప్తిసం తీసుకున్నారంటాడు. వారందరూ కూడా ఒకే బండలోని పానీయం త్రాగారంటాడు. వారందరూ కూడా ఒకే ఆహారాన్ని భుజించారంటాడు. కానీ వారిలో చాలామంది దేవునికి ఇష్టలుగా లేకపోవటం బట్టి మరణమైపోయారు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు నువ్వు దేవునికి ఇష్టడువా కాదనేది చెప్పేది ఏంటి? ఈరోజు నువ్వు దేవునికి ఇష్టడువా కాదా అనేది ఎలా దేవుడు నిర్ధారిస్తాడు అంటే మాట వినుటను బట్టి కదా. ఈరోజు మనకున్నటువంటి సంతానంలో ఎవరైతే బాగా మాట వింటారో వారి విషయంలో చక్కటి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే మాట వినకుండా పెడచెవిన పెట్టి వ్యతిరేకమైనటువంటి ధోరణి కలిగి ఉంటారో వారి మీద మరొక ఆలోచన కలిగి ఉంటారు. బైబిల్ గ్రంథంలో దేవుడు గుర్తు చేసినటువంటి మాట ఇదే. నేను చేసేటువంటి నిబంధనలో నా మాట వింటే మీరు నా పిల్లలుగా దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటారు. నా మాట విననటువంటి వాడు నిబంధనల నుండి కొట్టివేయబడతాడు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడవలేదు. విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. పోత పోసినటువంటి ప్రతిమలు రూపొందించుకున్నారు. దేవుని విడిచిపెట్టారు, శనిగారు, గొనిగారు, తిరుగుబాటు చేశారు. అన్ని రీతుల్లో వారు ముందుకు కొనసాగినప్పుడు, నిబంధన వారు మీరినప్పుడు అరణ్యంలో మరణానికి దేవుడు వారిని అప్పగించాడు. తాపకరమైనటువంటి సర్పములకు దేవుడు వారిని అప్పగించాడు. వారిని అప్పగించినప్పుడు వారు మరణాన్ని చూచారు కానీ జీవమును స్వతంత్రించుకోలేకపోయారు అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి. ఈ నిబంధనలో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో 23వ వచనం, ఆది ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 23వ వచనం అది చదివిన తర్వాత 3వది జ్ఞాపకం చేసుకుందాం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను. ఏలయనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. నిబంధన మీరినటువంటి వారిని దేవుడు దహిస్తాడు. రోషము కలిగినటువంటి వాడిగా, అగ్ని గంధకములు కురిపించేటువంటి వాడిగా, ఉరుములతోనూ మెరుపులతోనూ పిడుగులతో దాడి చేసేటువంటి వాడు కదా. బైబిల్ గ్రంథంలో ఆయన ఉరుములతోనూ పిడుగులతోనూ మెరుపులతో దాడి చేశాడు.
బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది. రోషముతో వారిని మరణమునకు అప్పగించేటువంటి వాడు, మరణం అంటే నిబంధనను మీరినటువంటి వారిని ఆ స్థితిలోనికి దేవుడు తీసుకువెళతాడు. మూడోది జ్ఞాపకం చేస్తాను. నిబంధన గుర్తులలో దేవుడు జ్ఞాపకం చేసింది మొదటిది పరిశుద్ధ ఆదివారము, విశ్రాంతి దినము. రెండోది ఇశ్రాయేలుకి జ్ఞాపకం చేసిన మాటల్లో ఒకటి విశ్రాంతి దినము, పరిశుద్ధ ఆదివారము. రెండోది మనం గమనించగలిగితే 10 ఆజ్ఞలతో కూడినటువంటి మాటలు. మూడోది ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉన్నది పిల్లరా, గ్రంథం అంటాడు, నిబంధన గ్రంథము, టెస్టమెంట్. నిర్గమాకాండము గమనించండి, వచ్చిన భాగాన్ని గమనించండి. 24వ అధ్యాయం, నిర్గమాకాండము 24వ అధ్యాయము, నిర్గమాకాండము 24వ అధ్యాయం 7వ వచనము చదవండి అమ్మ త్వరగా. దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో, అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమయ్యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. పిల్లలు గమనించండి, ఇశ్రాయేలు యొక్క సమూహంతో చేసినటువంటి నిబంధన గ్రంథమును గురించి జ్ఞాపకం చేస్తాడు. నిబంధన రక్తమును గురించి క్రొత్త నిబంధనలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ నిబంధన గ్రంథము దేవుడి యొక్క ఆజ్ఞలతో కూడినటువంటి గ్రంథం మీద ఒక రక్తమును ప్రోక్షించి, ఆ రక్తమునకు గ్రంథమునకు ప్రజలకి మధ్య ప్రోక్షించబడినటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తము ద్వారా దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. ఆ గ్రంథం మీద ప్రోక్షించబడినటువంటి రక్తమును గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, అప్పుడు మోషే వాటిలో రక్తములో సగము తీసుకుని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించను. అతడు నిబంధన గ్రంథము తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమయ్యుందుమని వారు అందరూ కూడా పలికినట్లుగా ఈ యొక్క మాటలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిబంధన గ్రంథమును గురించి ఈ వాక్య భాగంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. చివరిగా ఇంకొక మాట మనం గమనిద్దాం. ఇశ్రాయేలుతో చేయబడినటువంటి నిబంధనలో ఉన్నటువంటి మాటల్లో ఇంకొక మాట ఏమిటంటే నిబంధన మందసము. నిబంధన మందసము. ఒకటి పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము. రెండోది 10 ఆజ్ఞలతో కూడినటువంటి మాటలు. మూడోది నిబంధన గ్రంథమును గురించి. ఈ నిబంధన గ్రంథము ఎందుకు ఈ మాట వ్రాయబడిందంటే, నెహెమ్యా కాలంలో మరలా ఎజ్రా భక్తుడు గ్రంథమును విప్పి మాట్లాడుతూ ఉండగా, నిబంధన గ్రంథమును విప్పి మాట్లాడుతూ ఉండగా ప్రజలు పశ్చాత్తాపముతో నిలబడి మాటలు వింటూ దేవుని తట్టు తిరిగినటువంటి సందర్భము నిబంధన గ్రంథపు మాటలు అక్కడ గుర్తు చేయబడతాయి. ఇప్పుడు నిబంధన మందసమును గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండము 10వ అధ్యాయము, త్వరగా చూడండి ఒక మాట. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనము, 33వ వచనము, 34వ వచనము. వాస్తవంగా ఈ లేఖన భాగాలు 2 వారాలు చెప్పాలనుకున్నాను, కానీ ఈ వారంలో దీన్ని కంప్లీట్ చేసేసి వచ్చే వారము క్రొత్త నిబంధన గురించి మాట్లాడాలి, న్యూ కోవెనెంట్ గురించి అనుకుని దీన్ని కంటిన్యూ చేసేసాను. సంఖ్యాకాండం 3 దినముల ప్రయాణము చేసిరి. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 33వ వచనము. అదేనమ్మా, చదవండి. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను. పిల్లలు గమనించండి, ఈ నిబంధన మందసము గురించి మీకు చాలా విపులంగా తెలియాలి అంటే నిర్గమాకాండం 24వ అధ్యాయాన్ని మీరు చదివితే అర్థమవుతుంది. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనం నుండి మందసమును దేవుడు తయారు చేయమన్నాడు. నిబంధన మందసములో ఏముంటుందో మనందరికీ తెలుసు కదా. ఏముంటుందమ్మా? ఏముంటుంది? మందసమే ఉంటుంది కదా. నిబంధన మందసం అంటే ఒక పెట్టే. నిర్గమాకాండం 24వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాటలు నిబంధన మందసములో 10 ఆజ్ఞలు. రెండవ నిబంధన మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడినటువంటి మాటల్లో ఈ యొక్క మోషే భక్తునికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో 10 ఆజ్ఞలతో ఉన్నటువంటి 2 రాతి పలకలు మందసములో ఉంటాయి.
ఆ మందసములో ఉన్నటువంటి ఆజ్ఞలు, వాక్యము, మాట, దేవుని మాట వారి మధ్యలో నడుస్తూ ఉండగా దేవుని మహిమ వారి మీదకి దిగి వస్తూ ఉంటుంది. నిబంధన మందసము వారికి ముందు నడుస్తూ ఉంటుంది. యాజకులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి యాజకులైనటువంటి వారు నిబంధన మందసమును మోయిచు వెళుతూ ఉండగా ఇశ్రాయేలు సమూహము వారు వెనుక అనుసరిస్తూ ఉంచారు. ఈ నిబంధన మందసములో వారు ఏమి మోస్తూ ఉన్నారు అంటే దేవుని వాక్యాన్ని మోస్తూ ఉన్నారు, దేవుని ఆజ్ఞలు మోస్తూ ఉన్నారు, దేవుని మాటలు మోస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవపు వాక్యాన్ని వారి మధ్యలో వారు తీసుకుని వెళుతూ ఉన్నారు. వారు మోస్తున్నటువంటిది దేవుని యొక్క వాక్యాన్నే, దేవుని మాటను. ఆ మందసములో ఆ యొక్క మాటలు ఉంచబడినప్పుడు దేవుడు ఆ యొక్క మందసమునకు నిబంధనను చేసి, ఆ మందసముతో నిబంధన చేసి ఆ యొక్క మందసము పల్లకి వారు మోసుకొని వెళుతూ ఉండగా దేవుని యొక్క మహిమ, ఆకాశము నుండి దేవుని యొక్క మహిమ ఆ మందసం మీదకు దిగి వస్తూ ఉంటుంది. నిర్గమాకాండం 24వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి, మీరు తర్వాత గమనించండి. దేవుని మహిమ దిగి వస్తూ ఉండగా ఆ మహిమలోనికి ఇశ్రాయేల్ ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళబడుతూ వచ్చారు. ఆ మహిమ ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేల్ యొక్క సమూహము దేవునితో నడిపించబడుతూ ఉంటారు. ఆ మహిమలో దేవుడు వారి యొక్క అవసరతలు, వారి యొక్క అక్కర్లు తీరుస్తూ ఉంటాడు. ఆ మహిమలో నుండి, అనగా నిబంధనలో నుండి తొలగిపోయినటువంటి వాడు ఇక మరణంలోనికి వెళ్ళిపోయినటువంటి వాడే. ఆ మహిమలో, అనగా నిబంధనలో నిలబడినటువంటి వాడు నిబంధన కొనసాగించుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి వాడే. ఈరోజు 3 నిబంధనలు మరలా ఫిల్టర్ చేయబడతాయి. 4వ నిబంధనలకు వచ్చినప్పుడు మరొక మాట గుర్తు చేయబడుద్ది. ఇంకొక నిబంధన కూడా ఉంది. 4వ నిబంధన ఉంది, 5వ నిబంధన ఉంది. ఉందా లేదా? ఏం మీకే తెలియాలా? 3 నిబంధనలు గుర్తు చేశాను. ఇంకొక నిబంధన ఉంది, 4వ నిబంధన. మొదటి నిబంధన చెప్పండి, ప్రార్థన చేసేసుకుందాం. ఇంకో నిబంధన ఉంది, ఎవరితో చేసిన నిబంధన? రాజ్యమును గురించినటువంటి నిబంధన, దావీదుతో చేసినటువంటి నిబంధన ఉంది. మొదటి నిబంధన మరణమునకు సంబంధించిన నిబంధన. నోవహు కాలంలో జలప్రలయము ద్వారా లోకము మరణించి ఉండగా అట్టి మరణము మరలా రాదు అనేటువంటి నిబంధన, జల ప్రవాహముతో సంబంధించినటువంటి ఆ మరణం నుండి తప్పించి ఒక ధనుసును ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన. 2వ నిబంధన స్వాస్థ్యమును గురించినటువంటి నిబంధన, అబ్రహాముతో చేసినటువంటి నిబంధన. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఒక దేశమును సిద్ధపరిచాను, ఆ దేశంలోనికి తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాను నీ సంతానమును. అయితే వారు నాకు నిబంధనలో నిలబడినటువంటి వారైతే నిబంధన స్వతంత్రించుకుంటారు. నిబంధన చేస్తాడు, నిబంధనలో నిలబడాలా. యెహోషువ, కాలేబు సంతతి మాత్రమే నిబంధనలో నిలబడ్డారు. వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. మిగిలినటువంటి వారు నిబంధనలు లేరు కాబట్టి అరణ్యంలో మరణించారు. 3వ నిబంధన అరణ్యంలో నడుస్తున్నటువంటి వారు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలుతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన. మీరు నాకు యాజక రూపమైనటువంటి రాజ్యంగా ఉండబోతూ ఉన్నారు. నేను ఒక రాజ్యాన్ని మీతో నిర్మించబోతూ ఉన్నాను. మీరు నాకు దేవుని ప్రజగా పరిశుద్ధమైనటువంటి జనంగా మీరు నాకు ఉండబోతూ ఉన్నారు. 1 రాజ్యము, 2 పరిశుద్ధమైనటువంటి జనాంగము. ఆ పిలుపుతో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను బయటకు తీసుకుని వచ్చి వారితో మరలా 4 ప్రాముఖ్యమైనటువంటి నిబంధన గుర్తులను జ్ఞాపకం చేశాడు. నిబంధన గుర్తుల్లో మీరు నా జనాంగంగా ఉండాలి అంటే, నేను పరిశుద్ధునై ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధతలోనికి రావాలి అంటే 7వ దినము విశ్రాంతి దినము. విశ్రాంతి దినములో నిలబడినటువంటి వాడు పరిశుద్ధంగా నా సన్నిధిలో నిలబడడానికి వచ్చినటువంటి వాడే. ఆదివారమును నిర్లక్ష్యము చేసినటువంటి వాడు దేవుని రాజ్యమును కాదనుకున్నటువంటి వాడే. ఆదివారం దేవుని మందిరంలో లేనటువంటి వాడు నాకు దేవునితో సంబంధం లేదన్నటువంటి వాడే. అది పాత నిబంధన కాలంలో ఒక మాటలు అంటే, ఇది క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మాట కాబట్టి ఆనాడే ఆ మాట వారికి గుర్తు చేశాడు. నిబంధన మీరినటువంటి వాడు దేవునితో లేడు. పరిశుద్ధ దినము గురించి. 2వది మాట, ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఇచ్చి ఈ నా మాట విననటువంటి వాడే నా జనాంగముగా ఉండేటువంటి వాడు, మాట విననటువంటి వాడు నాతో ఉండనటువంటి వాడు అంటాడు. 3వది నిత్య నిబంధన.
మూడవది నిత్యమైనటువంటి నిబంధన గ్రంథం అంటాడు. నిబంధన గ్రంథములో దేవుని ఆజ్ఞలతో కూడినటువంటి మాటలు, శాసనములు, కట్టడములు, నియమములు కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రోక్షించబడినటువంటి రక్తముతో దేవుని బలిపీఠము ఎదుట నుండి తీయబడినటువంటి నిబంధనతో చేసుకున్నటువంటి మాటలు గుర్తు చేస్తాడు. నాలుగోది నిబంధన మందసము, దేవుని మహిమతో నింపబడినటువంటి మందసము, వాక్యముతో నింపబడినటువంటి మందసము. వాక్యం ఉన్నది, విశ్రాంతి దినం ఉన్నది, పరిశుద్ధాత్మ ఉన్నది. ఈ మూడు మాటలు ఈ నిబంధనలో మనకు గుర్తు చేయబడతాయి. మందసము మోస్తూ ఉండగా దేవుని ఆత్మ, దేవుని మహిమ మందసం మీదకు దిగు వస్తూ ఉంది. మందసం మీదకు దిగు వచ్చినటువంటి మహిమ పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మకు సూచనగా జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈ మూడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధనలో ఉన్నటువంటి వారిని మరొక నిబంధనలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. ఈ నిబంధనలో నిలిచినటువంటి వారే ఇంకొక నిబంధనలోనికి వస్తారు. ఆ నిబంధనలోనికి వచ్చినటువంటి వారు దావీదు ద్వారా గుర్తు చేయబడతారు. వచ్చే వారము ఆ నిబంధన గురించి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు తర్వాత ఇంకొక నిబంధన ఉంది, ఆ నిబంధనలోనికి వచ్చినటువంటి వారిని కూడా గుర్తు చేస్తాను. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. నిబంధన ప్రభా, ఇశ్రాయేల్ ప్రజలతో, పితరులతో మీరు చేసినటువంటి నిబంధనను మీరు మరిచే దేవుడు కాదు, దాన్ని నెరవేర్చే దేవుడు అని నాయన వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తూ, నిబంధనలోనికి నీ స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేల్ యొక్క జనాంగాన్ని మీరు నడిపించినటువంటి విధానమును ప్రభా, ఈ దినమందు నాయన మేము తలపోసుకునే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. వాక్యం విన్నటువంటి వారందరూ కూడా వాక్య ప్రకారంగా నాయన ముందుకు కొనసాగటానికి నీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.